कृष्ण पृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी इति नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यादेश कारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्तवृंदा हरे कृष्णा कृष्णा हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम राम हरे 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 कृष्णा 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 हरे 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 राम राम हरे हरे जय राधा रश्मि हरे राधा रश्मि हरे राधे जय प्रभुपद जय प्रभुपद निताय गौरा हरि बोल हरि बोल हरि बोल हरि बोल जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी जय गोपी जन वल्लभ गिरिवरधारी जय गोपी जन वल्लभ गिरिवरधारी जय यशोदनंदन गजनरंजन यशोदनंदन गजनरंजन यमुना तीरा वनचारी यमुना तीरा वनचारी जय राधा माधव कुंज बिहारी जय श्री श्री राधा रस बिहारी भगवान की जय श्री श्री सीताराम लक्ष्मण की जय श्री श्री गौर निताई की जय
श्रीला प्रभुपाद की जय। गौर प्रेमानंदे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। श्री भगवान उवाच त्रिविधा भवति श्रद्धा देहिनां सा स्वभावजा सात्वकी राजसी चैव तामसी चेति तां शृणु। त्रिविधा भवति श्रद्धा देहिनां सा स्वभावजा శృణు. శ్రీ భగవానుడు పలికాడు, దేహధారి అయిన జీవుడు పొందిన ప్రకృతి గుణాలను బట్టి శ్రద్ధ సాత్వికము, రాజసికము, తామసికము అనే 3 రకాలుగా ఉంటుంది. ఇప్పుడు దాని గురించి వివరించవలసింది. శాస్త్ర విధి విధానాలను తెలిసిన బద్ధకంతో లేదా సోమరితనంతో ఈ విధి విధానాలను విడిచిపెట్టేవారు ప్రకృతి గుణాలచే నడపబడేవారు అవుతారు. సత్వగుణము, రజోగుణం లేదా తమోగుణంలో తమ పూర్వకర్మలను బట్టి వారు ఒక ప్రత్యేకమైన స్వభావాన్ని పొందుతారు. ప్రకృతి గుణాలతో జీవుని సాంగత్యం శాశ్వతంగా కొనసాగుతుంది. జీవుడు ప్రకృతి సంపర్కంలో ఉన్నాడు కనుక గుణ సాంగత్యాన్ని బట్టి అతడు నానా రకాలైన స్వభావాలను పొందుతాడు. కానీ మనిషి ప్రామాణిక గురువుతో సాంగత్యం చేసి ఆయన చెప్పిన నియమాలకు, శాస్త్రాలకు కట్టుబడితే ఈ స్వభావం మారుతుంది. క్రమంగా అతడు తమోగుణం నుండి సత్వగుణానికి లేదా రజోగుణం నుండి సత్వగుణానికి తమ స్థితిని మార్చుకుంటాడు. సారాంశం ఏమిటంటే ఒకానొక గుణంలో వృద్ధి, నమ్మకం, పూర్ణత్వ స్థితిని చేరుకోవడానికి మనిషికి తోడ్పడడు. అతడు ప్రామాణిక గురువు సాంగత్యంలో బుద్ధితో అన్ని విషయాలను జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. ఆ విధంగా అతడు ఉన్నత ప్రకృతి గుణానికి తన స్థితిని మార్చుకోగలుగుతాడు. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షుర్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో లాస్ట్ వీక్ మనం శ్రద్ధ గురించి చాలా విస్తారంగా మాట్లాడుకున్నాం. సో ఈ శ్రద్ధత్రయ యోగం ఇది. సో మనకి బాగా అవగాహన ఉండాలి. ఈ మూడు రకాలైనటువంటి గుణాలు, 3 రకాలైనటువంటి యజ్ఞాలు, 3 రకాలైనటువంటి తపస్సులు, 3 రకాలైనటువంటి దానాలు, 3 రకాలైనటువంటి ఆహారం. సో ఈ 4 ఈ అధ్యాయంలో కృష్ణుడు చాలా విస్తారంగా మనకి ఉపదేశం ఇచ్చాడు అనమాట. సో ప్రభుపాద్ దీని గురించి మాట్లాడుతూ అగ్ని ఉంది అనుకుంది. సో అగ్ని ముందు మనకి పొగ కనబడుతుంది. పొగ కన్నా ముందు కట్టె. సో ఈ కట్టె ఏమిటంటే తమోగుణం అన్నమాట. సో కొంచెం నిప్పు పెట్టినప్పుడు కొంత పొగ వస్తుంది. ఆ తర్వాత మనకి ఫ్లేమ్ వస్తుంది అన్నమాట. సో అగ్ని. సో ఈ అగ్ని మనకి చాలా లాభదాయకం. ఈ పొగ ఉండబట్టి మనకి పెద్ద లాభం లేదు. ఎవరైనా చెప్పి ఆకలేస్తుంది అన్నాడు అనుకోండి,
ఇదే కట్టు ఉంది, ఈ కట్టులో కూడా నిప్పు ఉన్నది అంటే మనకి ఆకలి తీరదనమాట. సో కట్టున్నది నిజమే, కానీ ఆ కట్టుని నిప్పు పెట్టి ఆ తర్వాత కొంచెం సేపటి వరకు స్మోక్ వస్తుంది, పొగ వస్తుంది, ఆ తర్వాత నిప్పు వస్తుంది. ఆ నిప్పే మనకి చాలా లాభదాయకం. సో ఇది ఆ నిప్పు ఏమిటంటే సత్వగుణం, పొగ ఏమిటంటే రజోగుణం, కట్ట ఏమిటంటే తమో గుణం అన్నమాట. సో ప్రభుపాద్ కృష్ణ బుక్ లో కూడా రాస్తారు, ఈ పార్ట్ అండ్ పార్సిల్ వీఆర్ మనం కూడా ఈ అంశం అన్నమాట. సో ఈ నిప్పు నుంచి నిప్పు ఫైర్ అనుకోండి, నిప్పు అనుకోండి ఆధ్యాత్మిక జగత్తు. ఆధ్యాత్మిక జగత్తు నుంచి ఆ నిప్పు నుంచి కొన్ని తుంపర్లు వస్తూ ఉంటాయి నిప్పు నుంచి. ఆ తుంపర్లే మన జీవులం అన్నమాట. సో జీవులం. సో ఆ నిప్పు యొక్క తుంపర్లు ఎండుగడ్డ మీద పడితే వెంటనే నిప్పు అంటుకుంటుంది. కొంచెం తడిగా ఉన్న ఉంటే కొంచెం సేపటి వరకు కొంచెం కాలుతుంది, తర్వాత ఆరిపోతుంది. నీళ్లలో పడితే మాత్రం వెంటనే ఆరిపోతుంది. అలాగే జీవుడు కూడా సత్వగుణం, రజోగుణం, తమోగుణం. సో ఈ నిప్పు యొక్క తుంపర ఎండుగడ్డ మీద పడినప్పుడు అది పెద్ద మంటగా తయారవడానికి అవకాశం ఉన్నదన్నమాట. సో దానివల్ల సో అటువంటి వ్యక్తి ప్రామాణిక గురువు దగ్గరికి వెళ్ళి అవి నేర్చుకుని నేర్చుకుని భక్తి సాధన వగైరా నేర్చుకుని అనుష్ఠానం చేసుకుంటే వాళ్ళు విశుద్ధ సత్వంలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో అందువల్ల సో తమో గుణంలో ఉన్న వాళ్ళు కానీ రజగుణంలో ఉన్న వాళ్ళు కానీ సత్వగుణంలోకి లేకుండా ఆధ్యాత్మిక జీవనంలోనికి వెళ్ళడానికి అసంభవం అనమాట. సో అది సంభవం కాదు. సో అందువల్ల సత్వగుణంలోకి వచ్చిన తర్వాతే ఆధ్యాత్మిక జీవితంలోకి విశుద్ధ సత్వంలోనికి మనం ప్రవేశించగలుగుతాం అనమాట. సో అందువల్ల ప్రభుపాద్ అదే ఉదాహరణ ఇచ్చారు. మనం ఏరోప్లేన్ విమానం ఎగిరిపోయే ముందు రన్వే మీద కొంచెం సేపటి వరకు నడుస్తుంది. ఆ రన్వే నుంచి కొంచెం సేపటి నడిచి తర్వాత అప్పుడు ఊపందుకుని గాల్లోకి ఎగురుతుంది. అలాగే ఈ సత్వగుణం ఏమిటంటే ఈ రన్వే అన్నమాట. సో మనం అందరం కూడా ఈ సత్వగుణంలోకి వచ్చి ఆ సత్వగుణంలో ఉండి అనుష్ఠానం చేయడం వల్ల, అభ్యాసం చేయడం వల్ల మనకి ఆధ్యాత్మిక జగత్తులోకి ప్రవేశించే అవకాశం మనకి కలుగుతుంది. లేకపోతే రన్వే మీద రాకుండా విమానం ఎలా ఎగరలేదు, అలాగే మనం సత్వగుణంలోకి రాకుండా ఆధ్యాత్మిక జీవితం మనం బాగా గడపలేమన్నమాట. అందువల్ల సో మన ప్రభుపాద ఇచ్చిన నియమాలన్నీ కూడా పాటించడం వల్ల మనం సత్వగుణంలోకి రావచ్చు అనమాట. సో యజ్ఞం చేసినా సరే, తపస్సు చేసినా సరే, దానం చేసినా సరే, ఆహారం తిన్నా సరే అన్నీ కూడా సత్వగుణంలో ఉండి చెయ్యాలన్నమాట. అప్పుడే మనకి సరైన ఫలితం లభిస్తుంది. లేకపోతే సరైన ఫలితం లభించదు అని చెప్పడానికి ఈ అధ్యాయం కృష్ణుడు చెప్పాడు అనమాట, 17వ అధ్యాయం. సో అందువల్ల కృష్ణుడు 4వ శ్లోకంలో చెప్తున్నాడు, యజంతే సాత్వికీ దేవాన్ యక్షరక్షాంసి రాజస ప్రేతాన్ భూతగణాంశ్చాన్యే యజంతే తమసా జన. సో సత్వగుణంలో ఉన్నవాళ్ళు దేవతల్ని పూజిస్తారు, రజోగుణంలో ఉన్నవాళ్ళు రాక్షసుల్ని, యక్షుల్ని పూజిస్తారు, తమోగుణంలో ఉన్నవాళ్ళు ప్రేతాల్ని, భూతాల్ని పూజిస్తారు. సో ఇది చాలా క్లియర్. ఈ యాక్చువల్గా
బేజిరే మునయే అథాగ్రే భగవంతం అదోక్షజం సత్వం విశుద్ధాయ క్షేమాయ కల్పంతే ఏనుతాన్ ఇహ ముముక్షుభి ఘోర రూపాన్ హిత్వా భూతపతిం యత నారాయణ కళాశాంత భజంతి అనసూయవః వాసుదేవా పరా వేద వాసుదేవా పరామఖా వాసుదేవా పరా యోగ వాసుదేవా పరాక్రియః వాసుదేవా పరో ధర్మ వాసుదేవా పరం జ్ఞానం వాసుదేవా పరో తపః వాసుదేవో పరో ధర్మ వాసుదేవా పరాగతిః. ఇది ఈ శ్లోకాలు ఒక ఫస్ట్ క్యాండ్ భాగవతం 2వ అధ్యాయం లాస్ట్ శ్లోకాలు అన్నమాట. సో ఇవి చాలా ఇంపార్టెంట్ శ్లోకాలు. సో అథ బేజిరే అథయే మునాగ్రే. బేజిరే అంటే పూజించేవారు, మునాగ్రే ముని 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 సత్తములు, మునులు ఋషులు వాళ్ళందరూ కూడా. సత్వం విశుద్ధ భగవంతం అదోక్షజం, అదోక్షజుడైన భగవంతుణ్ణి పూజించేవారు. ఎలాగా? సత్వం విశుద్ధం క్షేమాయ. సో విశుద్ధ సత్వంలో నిలబడి వాళ్ళు పూజించేవారు. కల్పంతే ఏనుతానిహ. సో కల్పాంతే మీన్స్ కల్పాంతంలో వాళ్ళు కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోయేవారు. ముముక్షుభి, ముముక్షుభి అంటే ముక్తి కోరేవాళ్ళు, ముక్తి కోరేవాళ్ళు. సో శంకరాచార్యులు అదే అంటారు, మనుష్యత్వం, ముముక్షత్వం, సత్పురుష సమాగమనం, ఈ మూడు కూడా అతి దుర్లభం అని అంటారు అనమాట. సో మనుష్యత్వం అంటే మనుష్యుల్లా కనిపించినా సరే మనుష్యులు కారనమాట. సో మనుష్యులు ఎవరంటే ఈ 4 నియమాలని పాటించే వాళ్ళే మనుష్యులు, లేకపోతే వాళ్ళు పశువులు అని ప్రభుపాద చెప్తారు అనమాట. సో ఫస్ట్ మనుష్యత్వం రావాలి, ఆ తర్వాత ముముక్షత్వం. ముముక్షత్వం అంటే నేను ఈ ప్రపంచంలో చాలా దుఃఖాలని అనుభవిస్తున్నాను, ఈ దుఃఖాల నుంచి ఉపశమనం పొందాలి అని కోరుకునే వాళ్ళు, ముక్తి కావాలి అని వాళ్ళు కోరుకుంటారు అన్నమాట. సో అటువంటి స్థితికి చెందేవాళ్ళు చాలా తక్కువ. ఎందుకంటే అందరూ అనుకుంటారు ఏం బాధలు ఉన్నాయి, ఇవే పార్ట్ అండ్ పార్సల్, ఈ బాధలు ఇటువంటి కూడా ఏం పెద్ద పట్టించుకోకూడదు, కష్టాలు సుఖాలు వస్తుంటాయి అని వాళ్ళు ఈ కష్టాలకి, ఈ దుఃఖానికి ఉపశమనం నివారణ వాళ్ళు చూడరు అనమాట. వాళ్ళు అడగరు, నాకు దుఃఖం అక్కర్లేదని అనుకుంటాను కానీ దుఃఖం ఎందుకు వస్తుంది అని వాళ్ళు ఈ ప్రశ్న. సో ఎవరైతే ఈ ప్రశ్న అడుగుతారో వాళ్ళే మనుషులు అనమాట. నాకు దుఃఖం రాకూడదు అనుకుంటాను కానీ దుఃఖం వస్తుంది, నాకు ముసలితనం రాకూడదు కానీ ముసలితనం వస్తుంది, నాకు మృత్యు రాకూడదు అనుకుంటాను కానీ మృత్యు వస్తుంది, రోగాలు రాకూడదు అని అనుకుంటాను కానీ ఎవరిస్తున్నారు రోగాలు, ఎందుకు నేను ఇలా దుఃఖం కలుగుతుంది నాకు అని ప్రశ్నించే వాళ్ళే అథాత బ్రహ్మ జిజ్ఞాస, వాళ్ళు మనుషులు అన్నమాట. సో ది ముముక్షత్వం. తర్వాత సత్పురుష సమాగమనం, భక్తుల యొక్క సాంగత్యం, ఈ శుద్ధ భక్తుల యొక్క సాంగత్యం, ఈ 3 కూడా అతి దుర్లభం ఈ ప్రపంచంలో. సో అందుకని ముముక్షుభి ఘోర రూపాన్ని హిత్వా భూతపతిమ్యత. భూతపతిమ్యత అంటే కాలభైరవులు, కాళీమాత, వీళ్ళందరినీ భయంకరమైన రూపాలని కలిగిన వాళ్ళు అనమాట. అటువంటి భయంకరమైన రూపాలు కలిగినటువంటి దేవతల్ని, దేవతారాధన విడిచిపెట్టి నారాయణ కళాశాంత, నారాయణుడు చాలా ప్రశాంతంగా చిరునవ్వుతో ఎంతో సుందరమైన దర్శనం ఇస్తుంటారు. అటువంటి నారాయణ్ణి నా భక్తులు విశుద్ధ సత్వంలో ఉండి భజంతి అనసూయవ. భజంతి కానీ అనసూయ మీన్స్ ఇతర దేవతల పట్ల వాళ్ళకి అసూయ ఉండకూడదు అనమాట. అసూయ లేకుండా, ఇతర దేవతల పట్ల అసూయ లేకుండా, కృష్ణుడి పట్లే శ్రద్ధ ఉండి, కృష్ణుడిని సుందరమైన దివ్య మంగళ విగ్రహాన్ని పూజించే వాళ్ళు ముక్తి పొందుతారు
ముక్తిని అభిలేషిస్తూ కృష్ణుడినే పూజిస్తారు అని ఫస్ట్ కండ్ భాగవతంలో సూత గోస్వామి చెప్తారనమాట. సో ఇక్కడ సత్వగుణంలో ఉన్నవాళ్ళు దేవతల్ని ఆరాధిస్తారు. అంటే ఈ రావణాసురుడు మనం అనుకుంటాం కదా, రావణాసురుడు శివుణ్ణి పూజించేవాడు అని. బట్ యాక్చువల్గా ఈ రావణాసురుడు, కుంభకర్ణుడు, హిరణ్యకశిపు వీళ్ళందరూ కూడా దేవతల భక్తులు కారనమాట. వాళ్ళ కోరికలు భక్తులు వాళ్ళు. సో శివుడు పూర్తిస్తాడని పూర్తి చేస్తాడని వాళ్ళు అనుకుని ఆ శివుణ్ణి పూజిస్తారు. కానీ శివుణ్ణి సో ఈ సత్వగుణంలో ఉన్న వాళ్ళు నియమాల్ని పాటిస్తూ దేవతల్ని అర్చిస్తారు. సో రజోగుణంలో ఉన్న వాళ్ళు రాక్షసుల్ని, యక్షుల్ని పూజిస్తారు. సో ప్రభుపాదులు ఉదాహరణ ఇచ్చారు. సెకండ్ వరల్డ్ వార్ టైంలో, రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఒక వ్యక్తి హిట్లర్ని పూజిస్తున్నాడు. ఎందుకంటే వాడి వల్ల వాడి బిజినెస్ బాగా అభివృద్ధి చెంది చాలా కోట్లాధిపతి అయిపోయాడంట. అందువల్ల హిట్లర్ని పూజిస్తాడు. అలాగా కొంతమంది రాక్షసుల్ని, ఒక మనిషిని దేవుడు అనుకుని, మన ఆంధ్రాలో మనం చూసాం కదా. ఈ మాట అంటే చాలా మందికి కోపం వస్తుంది, కానీ సత్యాన్ని చెప్పాలి. ఈ ఆంధ్ర వాళ్ళు ఎక్కువగా మన షిరిడి సాయిబాబా వెళ్తుంటారు. సో శాస్త్ర ఆధారం లేదు, ఏమీ లేదు. ఎవరో అనేసుకున్నారు అతనే భగవంతుడని. సో వాళ్ళు అతన్ని పూజిస్తుంటారు అనమాట. సో దానివల్ల ఏం లాభం కలుగుతుందో, ఏదో మూఢశ్రద్ధ అనమాట. అంధశ్రద్ధ అంటారు దీన్ని. మన కర్మానుసారం మనకి ఫలితం లభిస్తుంది. కానీ అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఫలితం దొరికితే వాళ్ళు అనుకుంటారు సాయిబాబా వల్ల నాకు ఫలితం దొరికింది అని. యాక్చువల్గా అతను చనిపోయి అతని శరీరాన్ని పూడ్చిపెట్టి సమాధి చేసి ఎన్నో సంవత్సరాలు అయిపోయాయి. సో అతను ఇప్పుడు ఎక్కడ జన్మెత్తాడో మనకి తెలియదు. ఎక్కడున్నాడో, ఏ లోకంలో ఉన్నాడో, ఏం చేస్తున్నాడో మనకి తెలియదు. సో ఇక్కడ ప్రజలు పూజ చేస్తూ సమయాన్ని, ద్రవ్యాల్ని అన్నిటిని కూడా వృధా చేసుకుంటున్నారు. సో ఇది రాజస గుణం అన్నమాట. సో వాళ్ళకి ఇది ఎవడో అతి చాగంటి వాడు ఎవడో చెప్తే, వాడికి గరికపట్టి వాడు ఎవడో చెప్తే ప్రజలందరూ కూడా కొట్టడానికి వెళ్ళారట ఆంధ్రాలో. చాగంటి వాడు అనుకుంటా సాయిబాబాని వర్షిప్ చేయకూడదు అదేదో అన్నట్ట. గుర్తుంది ఎవరు? చాగంటే గరికపట్టి చాగంటి వారా? ఏదో క్షమాపణ చెప్పుకోవాల్సి వచ్చింది. సో అలాగే సో ఎన్నో రకాలైనటువంటి సో తమోగుణంలో ఉన్న వాళ్ళు ప్రేతాల్ని, భూతాల్ని అర్చిస్తారనమాట. సో చాలా మంది ఊళ్ళ యొక్క పొలిమేరలో వెళ్ళి మర్రి చెట్టు మీద ఏదో దెయ్యం ఉన్నదని అనుకుని ఆ దెయ్యాల్ని పూజిస్తారు. సో అది తమో గుణం అనమాట. సో తమో గుణంలో ఉన్న వాళ్ళు అది. ఆ తర్వాత అశాస్త్ర విహితం ఘోరం. సో తపస్యంతే తపోజన, డంబాహంకార సమాయుక్త కామరాగ బలాన్విత, కర్షయంత శరీరస్థం భూతగ్రామ అచేతసః, మాం చైవాంతం శరీరస్థం తాన్ విద్యే ఆశుర నిశ్చయాన్ని. సో ఇది చాలా మనం చూస్తుంటాం. మన శరీరంలో ఉన్న పంచభూతాల్ని హింసిస్తూ అశాస్త్ర విహితం ఘోరం, శాస్త్రంలో చెప్పబడని పద్ధతుల్ని అవలంబిస్తూ డంబాహంకార సమాయుక్తే, డంబము అంటే గర్వము, అహంకారంతో కూడుకుని కామరాగ బలాన్విత, కామం రాగంతో కూడిన ఈ తపస్సు. అదే కాకుండా
కృష్ణుడు అంటున్నాడు, నేను అందరి శరీరాల్లో ఆ ఉండడం పట్ల నన్ను కూడా హింసిస్తూ, తనని తాను హింసిస్తూ, శాస్త్రాన్ని పాటించకుండా డబ్బాహంకారాలతో కూడుకుని, కామరాగాలతో కూడుకుని తపస్సు చేస్తారు, వాళ్ళు అసురులు అని కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. సో కృష్ణుడు వచ్చినప్పుడు ఇటువంటి ఎన్నో రకాలైనటువంటి క్షుద్ర పూజలు చాలా అన్ని చోట్ల జరుగుతున్నాయి అన్నమాట. సో వీటికి అతిపెద్ద ఉదాహరణ ఏమిటంటే జరాసంధుడు. సో జరాసంధుడు ఎంతో బలవంతుడై, బ్రాహ్మణులు అంటే భక్తి ఉన్నా సరే శాస్త్రాల్ని పాటించకుండా ఏదో కాలభైరవుడిని పూజిస్తూ అతనికి కొన్ని వేల మంది రాజకుమారుల్ని పోగబెట్టి వాళ్ళని బలివ్వడానికి ప్రయత్నిస్తున్నాను అనమాట. సో ప్రభుపాద చెప్తారు అనమాట, ఈ దేవతలు వీళ్ళందరూ కూడా ఈ నరబలిలు వీటితో ఏమీ సంతోషపడరు, కానీ వీళ్ళ యొక్క మూఢ అంధకారం. సో ఇటువంటి క్షుద్ర పూజల్ని నిషేధిస్తూ కృష్ణుడు ఈ చాప్టర్ చాలా రిఫార్మ్ చేశాడు అనమాట. అందువల్లే కృష్ణుడు భీముడు అర్జునులతో కలిసి ఫస్ట్ జరాసంధుడిని చంపడానికి వెళ్ళారు. ఎందుకంటే ఈ జరాసంధుడు ఏమిటంటే ఈ క్షుద్ర పూజలకి, ఇటువంటి క్షుద్ర పూజలకి వీటికి ప్రతీకుడు అనమాట. సో కృష్ణుడు అతని ప్రయత్నం ఏంటంటే ఇటువంటి పూజల్ని ఆపి సత్వగుణంలో పూజలు చేయడం, ప్రతిష్ఠించాలని అతని ఉద్దేశం అనమాట. సో అందువల్లే ఈ చాలా కఠినంగా చెప్తున్నారు ఇక్కడ, అశాస్త్ర విహితం ఘోరం, అసురులే. సో మనం చూసాం ఆంధ్రాలో పొట్టి శ్రీరాములని ఒకతను తనని తాను హింసిస్తూ 57 రోజులు 53 రోజులు నిరాహార దీక్ష చేసి లాస్ట్ లో అతను చనిపోతాడు. సో ప్రభుపాద అదే అంటారు, ఇటువంటి తపస్సులు, నిరాహార దీక్షలు, ఉపవాసాలు ఇవన్నీ కూడా రాజకీయ ప్రయోజనాలకి ఉపయోగించకూడదు అనమాట. సో ఈ తపస్సులు అనేవి కూడా మనం కృష్ణుడిని ఆరాధించడానికి, కృష్ణుడిని పొందడానికి చేయాలి తప్ప అటువంటి తపస్సులు నిరాహార దీక్షలు అవి చేస్తే వాళ్ళని అసురులు అంటారు. అవి తమోగుణంలో ఉన్నవాళ్ళు అనమాట. తమోగుణంలో ఉన్నవాళ్ళు అటువంటి పనులు చేస్తారు. సో అందువల్ల ఎన్నో రకాలైనటువంటి క్షుద్ర పూజలు ప్రభుపాద చెప్పారు. ఒరిస్సాలోని, అస్సాంలోని ఇటువంటి క్షుద్ర పూజలు చాలా జరుగుతుంటాయి. శ్మశానంలోకి వెళ్ళి సారా అవి అర్పించి ఏదో వాళ్ళు పూజలు చేస్తూ ఉంటారు వాళ్ళు. సో ఈ నాగా భావాలు కూడా అటువంటి వాళ్ళే చాలా కఠోరమైనటువంటి వాళ్ళు నియమాలు అవి పాటిస్తూ ఈ క్షుద్ర పూజలు అవి చేస్తుంటారు. సో అందువల్ల వాళ్ళు చాలా డేంజరస్ అనమాట. సో నగ్నంగా ఉండి సో ఇటువంటి పూజల్ని కృష్ణుడు పూర్తిగా ఖండిస్తూ ఈ అధ్యాయాన్ని ఉపదేశించాడు అనమాట. సో అశాస్త్ర విహితం ఘోరం. సో కానీ చాలా మంది ఇప్పటికీ కూడా ఈ క్షుద్ర ఈ బ్లాక్ మ్యాజిక్ అది చేస్తుంటారు, ఇతరుల మీద ప్రయోగిస్తుంటారు. కానీ ఎవరైతే నరసింహ భగవానుడిని పూజిస్తారో, హరికృష్ణ మహామంత్రాన్ని గట్టిగా జపిస్తారో, అటువంటి వాళ్ళలో ఇటువంటి ఈ భూతాలు, ఈ ప్రేతాలు ఇవన్నీ కూడా ప్రవేశించి వాళ్ళని ఇబ్బంది పెట్టవన్నమాట. సో కానీ గరుడ పురాణంలో రాశారు, ఎవరైతే అశుభ్రంగా ఉంటారో, సంధ్య వేళలో అక్కడ పడుకుంటారో, అటువంటి వాళ్ళలో ఈ భూతాలు ప్రేతాలు ప్రవేశించడానికి అవకాశం ఉంది. కాబట్టి చాలా నోట్లో నుంచి పడుకున్నప్పుడు నోట్లో నుంచి చొంగ కారిస్తే అటువంటి వాళ్ళ శరీరాల్లో భూత ప్రేతాలు ప్రవేశించడానికి అవకాశం ఉన్నదన్నమాట. సో అందువల్ల
మనం చాలా శుభ్రంగా ఉండి సత్వగుణంలో భగవంతుడిని పూజిస్తే, సో తర్వాత కృష్ణుడు చెప్తున్నాడు. సో 3 రకాలైనటువంటి ఆహారం తినేవాళ్ళు అనమాట. సో సత్వగుణంలో ఉన్న వాళ్ళు ఇష్టం ఏంటంటే యూనో అది అది సత్వగుణంలో ఉండే వారికి ఇష్టమైన ఆహారాలు ఆయువుని పెంచుతాయి, స్వీయ అస్తిత్వాన్ని పవిత్రం చేస్తాయి అన్నమాట. సో అవి బలము, ఆరోగ్యము, ఆనందము, సంతృప్తిని ఇస్తాయి. సో అట్టి ఆహారాలు రసము కలవి, చమురుతో నిండినవి, ఆరోగ్యకరమైనవి, హృదయానికి ప్రీతికరమైనవి అయి ఉంటాయి. సో సో రసం అంటే అందువల్ల ఈ అన్నం అది వండినప్పుడు 3 గంటల ముందే తినేయాలి. లేకపోతే అవి ఎండిపోయి రసాలన్నీ పోతాయి అన్నమాట. సో దానివల్ల ఈ చమురు ఉన్నదంటే స్నిగ్ధ అంటే సో నెయ్యి నూనెతో చేసిన అనమాట. సో నువ్వుల నూనెతోని నెయ్యితో చేస్తే ఆహారం మంచి ఆరోగ్యానికి మంచిదని ఆయుర్వేదం అంటారు అనమాట. సో ఎస్పెషల్లీ ఆవు నెయ్యితో చేసిన పదార్థాలు తిన్నా సరే కొవ్వెక్కదన్నమాట. సో అందువల్ల మనం అవి తినచ్చు. ఏంటి ఒకసారి ప్రభుపాద్ వారు అమెరికా నుంచి ఇక్కడికి వచ్చారు, ఆరోగ్యం బాగోలేదని 1967లో. ఆ తర్వాత మళ్ళీ కొన్ని నెలలు ఇక్కడ ఉండి ఆరోగ్యాన్ని వృద్ధి చేసుకుని మళ్ళీ అమెరికాకి వెళ్ళిపోయారు అనమాట. అప్పుడు మాలతి మాతాజీ, గోవిందాసి మాతాజీ, యమునా మాతాజీ వీళ్ళందరూ కూడా ఒక కమిటీ వేశారు అనమాట. కమిటీ వేసి అది వాళ్ళు ప్రభుపాద్కి డైట్ రిస్ట్రిక్షన్స్ పెట్టారనమాట. సో బాయిల్డ్ సబ్జీస్, స్టీమ్డ్ వెజిటబుల్స్, పచ్చి కూరగాయలు ఇవన్నీ తినిపించారు అనమాట. సో 2-3 రోజులు ప్రభుపాద్ తిని ఆ తర్వాత వాళ్ళ మీద కోప్పడి లెట్ దిస్ డైట్ కంట్రోల్ కమిటీ గో టు హెల్. ఇటువంటి పదార్థాలన్నీ కూడా జంతువులు తినబడేవని, జంతువుల కోసం జంతువులు తింటాయిటువంటి పదార్థాలు మనం మనుష్యులు మాత్రం మంచి నెయ్యితో నూనెతో చేసుకుని భగవంతుడికి అర్పించుకుని తినాలి అని ప్రభుపాద్ చెప్తారు అనమాట. సో ఆవును నేతితో చేసిన పదార్థాలు మనకి ఆరోగ్యానికి మంచిది అనమాట. సో తర్వాత కట్వాంల లవణాతి ఉక్ష్ణ తీక్షరక్షణ విరాహిణ ఆహార రాజస ఇష్ట దుఃఖ శోక అమాయ ప్రద. సో ఈ ఆంధ్రులందరూ కూడా చాలా మంది మన ఆంధ్రుల గురించి అనుకుంటుంటారు అనమాట. ఇటువంటి పదార్థాలు ఆంధ్రులు బాగా తింటారని. ఇక్కడ కట్వా అమల, కటు అంటే చేదైందనమాట. సో చైతన్య మహాప్రభుకి చేది కొంచెం తినాలి. సో సిస్టమ్ ఏంటంటే కరేలా కొంచెం వేప సబ్జీ అది వేపకూర అది చేసి పెట్టేవారు చైతన్య మహాప్రభుకి. అందువల్ల ఆమ్లం తగ్గుతుంది అంటారు వాళ్ళు. సో ఈ చేదైన పదార్థాలు కానీ బాగా చేతి తినడం, ఎప్పుడు చేతి తినడం. మా డివోటీ ఒక అతను డయాబెటీస్ అని బ్రహ్మచర్య పాటించడానికి ఏదో ఈ వేప మరో చేదైన వస్తువులన్నీ కలిపి తినేవాడు అనమాట. సో తిని ఆ శరీరం అంతా చేదు ఎక్కిపోయి ఒకసారి పాము కుడితే పాము చచ్చిపోయిందంట. అదే జోక్ చేస్తుంటారు వాళ్ళు. సో ఇటువంటి బాగా సో ఈ శ్లోకంలో అతి అన్నిటికీ యాడ్ చేయాలని ఒక ఆచార్యుడు ఉంటాడు. కట్వామ్ల అంటే అతి కటు, అతి ఆమ్ల, అతి లవణ, అతి తీష్ణ, అతి వృక్ష, అతి విదాహిన ఇవన్నీ యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఆమ్లం చేదు కొంచెం ఉండాలి, పులుపు కూడా ఉండాలి, రైట్? పులిహారలో పులుపు లేకపోతే రుచికరంగా ఉండదు. కానీ ఎక్కువ పులుపు తినకూడదు. కొంతమందికి ఎక్కువ పులుపు, నాకు పులుపు అసలు పడదు అన్నమాట. కొంచెం ఎక్కువైనా సరే పులుపు తినలేను కొంచెం. కానీ
ఎంత కావాలో అంత వేసుకోవాలి. అందువల్ల సో పులుపు బాగా యూనో మన భక్తులకి ఎస్పెషల్లీ ఈ ప్యాక్డ్ యూనో బిస్కెట్స్ ఈ దిస్ అజంతికలు ఇవన్నీ కూడా యూనో ఫర్సాన్ ఇవన్నీ కూడా తినకూడదు అనమాట. ఈ బిస్కెట్లోని సాల్ట్ బిస్కెట్లోని అక్కడ చాలా ఉప్పు ఎక్కువ వేస్తారు వాళ్ళు, ఎందుకంటే వాటిని ప్రిజర్వ్ చేయడానికి. సో అందువల్ల బీపీ ఉన్నవాళ్ళు, షుగర్ ఉన్నవాళ్ళు ఇటువంటి బయట వస్తువులు తినకూడదు, ఎందుకంటే సాల్ట్ చాలా ఎక్కువ. అలాగే కూల్ డ్రింక్స్ అవి కూడా ఎక్కువ తాగకూడదు, ఎందుకంటే అందులో కూల్ డ్రింక్స్ లో చాలా షుగర్ వేస్తారట వాళ్ళు, చాలా షుగర్ వేస్తారు. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎస్పెషల్లీ షుగర్ ఉన్న వాళ్ళు కూల్ డ్రింక్స్ ఎప్పుడు తాగకూడదు, ఎందుకంటే అందులో షుగర్ కంటెంట్ చాలా ఎక్కువ. సో అలాగే అతి వేడివి, తీక్ష్ణ కారకమైనవి, వృక్ష ఎండినవి, విదాహీన మంటను కలిగించదు, కారం, ఉప్పు, పులుపు ఇవన్నీ కూడా ఎక్కువ ఉండకూడదు, కొంచెం వేసుకోవచ్చు. కానీ తర్వాత దుఃఖ శోక అమయ ప్రద, అమయ మీన్స్ రోగం అనమాట. సో ఇవన్నీ కూడా సో తింటున్న షుగర్ ఉన్న వాళ్ళు స్వీట్స్ అవి తినేటప్పుడు దుఃఖంతో తింటాం మనం, ఏమవుతుందో అని. ఆ తర్వాత శోకం కలుగుతుంది, ఏంటంటే అయ్యో ఇది తినేసాను, షుగర్ ఎక్కువైపోతుందేమో అని, ఈ రోగం వచ్చేసిందని శోకం కలుగుతుంది. అలాగే ఈ కారాలు, ఉప్పులు అవి బాగా తినడం వల్ల ఆమ్ పెరిగిపోతుంది, దానివల్ల దుఃఖము, శోకము కలుగుతాయి అన్నమాట. సో తర్వాత యాతాయమం గతరసం పూర్తి పరిశుద్ధం చేయత్ ఉచిష్టం అపిమేదాయ భోజనం తామస ప్రియం. సో 3 గంటల కన్నా ఎక్కువ 3 గంటల ముందు తయారు చేసి ఉంచబడిన వంట పదార్థాలని తినడం వల్ల అది తమో గుణం అనమాట. సో తమో గుణం పదార్థం అనమాట. సో తమో గుణంలో ఉన్న వాళ్ళు అటువంటి పదార్థాలని, మనకి ఆంధ్రాలో పులిహార అంటే ఇష్టం, కానీ మరుసటి రోజు పులిహార బాగుంటుంది అంటారు, ఇదే తమో గుణం అనమాట. రైట్, బూర్లు, పూర్ణం బూర్లు, పులిహార మరుసటి రోజు బాగుంటాయి అంటారు, ఒబ్బట్లు, అవునా, మరుసటి రోజు. సో ఇవన్నీ ప్రసాదం అయితే పర్వాలేదు, కానీ మరి తమో గుణంలో ఉన్న వాళ్ళు అటువంటికి. సో తర్వాత ఎంగిల్ తినడం, ఇతరుల ఎంగిల్ తినడం, ఇవి కూడా దాన్ని పాడైపోయినవి వస్తువులు. ఈ పాడైపోయిన వస్తువులు అంటే సారాయి అన్నమాట. సారాయి అంటే ఏమిటి? ఈ ద్రాక్ష పళ్ళని కొళ్ళబెట్టి ఈ సారాయిని తయారు చేస్తారు వాళ్ళు. సో అందువల్ల ఈ సారాయి తాగేవాళ్ళు ఇవన్నీ కూడా తమో గుణంలో ఉన్నవాళ్ళు. అందువల్ల శుద్ధ భక్తుల యొక్క ఉచిష్టాన్ని తింటే మనకి ఆధ్యాత్మికంగా లాభం కలుగుతుంది, కానీ ఇతరుల యొక్క ఎంగిలి వగర మనం తినకూడదు అనమాట. అందువల్ల మనం హోటల్స్కి అవి వెళ్ళినప్పుడు ఈ బుఫే సిస్టంలో మనం చూస్తుంటాం, అదే తింటూ ఉంటారు, అదే చేతితో వెళ్ళి మళ్ళీ సర్వ్ చేసుకుంటారు. ఈ హోటల్లో తినడం అంటే ఎంగిలి తినడమే. వాళ్ళు వంట తయారు చేసే వాళ్ళు టాయిలెట్కి వెళ్ళి స్నానం చేయరు, వాళ్ళు మధ్య మధ్యలో తినేస్తుంటారు వాళ్ళు. ఆ తర్వాత ఈ సర్వీస్ చేసే వాళ్ళు కూడా శుభ్రంగా ఉంటారు. సో వాళ్ళు తినేస్తుంటారు మధ్య మధ్యలో, ఆ ఎంగిల్ చేత్తోనే మనకి సర్వ్ చేస్తుంటారు. సో ఈ బుఫే సిస్టంలో అంతే, మనం చూస్తుంటాం, సర్వీస్ చేసుకుంటుంటారు, నోట్లో చేతులు పెట్టి తినేస్తుంటారు మధ్య మధ్యలో, మళ్ళీ ఆ చేత్తో మళ్ళీ తర్వాత ఎడం చేత్తో సర్వీస్ చేసుకోవడం, ఇవన్నీ కూడా తమోగుణంలో లక్షణాలు అన్నమాట. మనం భక్తులకి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరు లేకపోతే అన్ని పెట్టించుకుని తినేయాలి, లేకపోతే ఎవరైనా ఉంటే వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోవాలి, నాకు సర్వీస్ చెయ్యి అని. అంతేగాని ఎడం చేతితో సర్వీస్ చేసుకోవడం
ఇవన్నీ కూడా తమోగుణ లక్షణాలు అనమాట. సో ప్రసాదానికి ప్రభుపాద చెప్పారు అనమాట, ఎడం చేత్తో సర్వీస్ చేసుకుని తినడం ప్రసాదానికి అవమానం అని. ఎప్పుడు కూడా ఎడం చేత్తో సర్వీస్ చేసుకోకూడదు అనమాట. సో అదే అనమాట. ఆ తర్వాత అఫలాకాంక్షి యజ్ఞం. సో ఇది 3 రకాలైనటువంటి ఆహార నియమాలు. ఆ తర్వాత 3 రకాలైనటువంటి యజ్ఞాలు అనమాట. అఫలాకాంక్షి యజ్ఞం. సో శాస్త్ర నిర్దేశాలను అనుసరించి విధిగా భావించబడుతూ ఫలం కోరని వారించి చేయబడే యజ్ఞాల్లో సత్వగుణానికి చెందినట్లేదు. సో విధిదిష్టం అంటే శాస్త్ర విధానంగా చేసుకోవడం అనమాట. అఫలాకాంక్షి ఎటువంటి ఫలాన్ని ఆశించకుండా, ఎష్టైవేతి మనహ అంటే ఇది నేను చెయ్యాలి, ఇది నా కర్తవ్యము అని చేసేదన్నమాట. దాన్ని అటువంటి యజ్ఞాన్ని సత్వగుణ యజ్ఞం అంటారు. అభిసంధాయతు ఫలం, ఫలం కోరుతూ ఏదో భౌతిక లాభం కోరుతూ లేదా డంబంతో చేయబడే యజ్ఞము రజోగుణంలో. సో వీళ్ళు రజోగుణంలో ఉన్న వాళ్ళు కూడా శాస్త్రాన్ని ఫాలో చేస్తారు, కానీ వాళ్ళకి ప్రతిఫలం కావాలి, గర్వం, నేను ఈ పెద్ద యజ్ఞాలు చేస్తున్నాను అని వాళ్ళకి. మనం ఆంధ్రాలో చూసాం కదా, టి సుబ్బిరామిరెడ్డి అని పెద్ద పెద్ద యజ్ఞాలు అవి చేసేవాడు వైజాగ్ లో. సో వాడికి యజ్ఞాలు అందరూ న్యూస్ పేపర్లో ఫోటోలు ఇవన్నీ కూడా అనమాట. సో ఇవన్నీ రజోగుణంలో ఉన్న వాళ్ళు చేస్తారు ఏదో. ఆ తర్వాత ఈ తమోగుణంలో ఉన్న వాళ్ళు విధిహీనం, అసృష్టాన్నం. సో ఈ శాస్త్ర విధుల్ని ఏ విధంగా పాటించకుండా అసృష్టాన్నం, అన్నం వాళ్ళు అన్నదానం అది చేయరనమాట, ఎవరికి అన్నం పెట్టరు. అదక్షిణం, సో బ్రాహ్మణులకి దక్షిణ ఇవ్వరు. అందువల్ల శ్రద్ధ విరహితం యజ్ఞం. సో శ్రద్ధ లేకుండా దీన్ని తమోగుణంలో ఉన్న వాళ్ళు ఇటువంటి యజ్ఞాలు చేస్తారనమాట. సో మనం ఇటువంటి వాళ్ళని మనం ఎందరినో చూస్తుంటాం. సో ఏ విధమైనటువంటి విధి విధానాల్ని శాస్త్రాలని పాటించకుండా ఏదో వాళ్ళకి మనస్సుని అనుసరించి, మనస్సు ఎలా కలుగుతుందో అలాగా అటువంటి వాళ్ళు అనమాట. ఆ తర్వాత ఈ 3 రకాలైనటువంటి తపస్సులు కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. దేవ, ద్విజ, గురు ప్రాజ్ఞ. సో శరీరంతో మనం 3 మనం తపస్సు చేయాలి. ఏంటంటే శరీరంతో తపస్సు చేయాలి, వాక్ తపస్సు ఉండాలి, మానసిక తపస్సు ఉండాలి. ఈ 3. సో ఈ 3 కృష్ణుడు 3 రకాల 3టితో తపస్సులు చేస్తారు అని కృష్ణుడు చెప్తున్నాడు. ఆ తర్వాత సత్వగుణం తపస్సు ఏమిటో, రజగుణ తపస్సు ఏమిటో, తమగుణ తపస్సు ఏమిటో విస్తారంగా కృష్ణుడు చెప్తాడు అనమాట. సో దేవద్విజ గురు ప్రాజ్ఞ, దేవదేవుని, బ్రాహ్మణులను, గురువును, తల్లిదండ్రుల్ని వంటి పెద్దలను పూజించడం, శుచిత్వము, సరళత్వము, ఆర్జవం అంటే ఆనెస్ట్ అనమాట. తర్వాత బ్రహ్మచర్యం. సో బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ అహింస, ఏ విధమైనటువంటి మనం 16th చాప్టర్లో ఆల్రెడీ మనం డిస్క్రైబ్ చేసాం. అహింస ఏ విధం, ఎవరికి కూడా ఏ రకమైనటువంటి హింస మనం కలిగించకూడదు శారీరకంగా. అందువల్ల సో బ్రాహ్మణుల్ని, గురువుల్ని, తల్లిదండ్రుల్ని, పెద్దల్ని, ప్రాజ్ఞులు అంటే మంచి జ్ఞానం ఉన్నవాళ్ళు అనమాట. సో వయోవృద్ధులు, జ్ఞాన వృద్ధులు, ఇవన్నీ కూడా వీళ్ళందరినీ కూడా పూజించాలన్నమాట. సో శుచిత్వం, శౌచం, శరీరాన్ని శుభ్రంగా పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా అట్లీస్ట్ 3 సార్లు స్నానం చేయాలని ప్రభుపాద చెప్తారు. ఆ తర్వాత బ్రహ్మచర్యం. సో బ్రహ్మచర్యం, అహింస. సో ఇవన్నీ కూడా శరీరం యొక్క తపస్సు అనమాట. సో అనుద్వేగకరం వాక్యం, కలతని కలిగించకుండా, సత్యమైనవి, ప్రియమైనవి, హితమైనవి. సత్యం, ప్రియం, హితం చేయరు. స్వాధ్యాయ అభ్యసనం అంటే మనం ఎప్పుడైనా మాట్లాడినప్పుడు శాస్త్రాన్ని కోట్ చేసి మాట్లాడి, అది వాక్ తపస్సు అనమాట, వాంగ్మయ తపస్సు అనమాట. సో మన మనస్సులో కలిగిన భావాలు మనం వ్యక్తం చేయకూడదు అనమాట.
అవి శాస్త్రానికి అనుసరించి అనుగుణంగా ఉంటే అవి మాట్లాడచ్చు, లేకపోతే అటువంటి మాటలు మాట్లాడకుండా ఉండడమే వాక్ తపస్సు అనమాట. సో సో ఇవన్నీ అభ్యాసం చేసుకోవాలి. యూనో ఈ శాస్త్రాల్ని అభ్యాసం చేసి శాస్త్రాల్ని కోట్ చేస్తూ మాట్లాడే మాటలే ఉండాలన్నమాట. సో అందువల్ల మనం మాట్లాడినప్పుడు చాలా ఈ వాక్కే దేశాల్ని పాలిస్తుందని అంటారు వాళ్ళు. సో వాక్కే కులాన్ని దేశాన్ని కూడా రక్షిస్తుంది అనమాట. నేను లాస్ట్ టైం చెప్పాను కదా, అస్తికుడని ఒక ఋషి జన్మేజయ మహారాజు సర్పయాగం చేస్తూ ఉంటే ఆ సర్పయాగంలో తక్షకుడిని అగ్నిలో వేసేయాలని వాళ్ళు నిర్ణయించుకుంటారు. సో ఋషులందరూ అంటారు, ఈ తక్షకుడు ఇంద్రుడిని శరణు వేడాడు, ఎందుకంటే ఆ ఇంద్రాసాన్ని చుట్టుకుని ఉన్నాడు. ఎలాగా అంటే ఇంద్రుడితో సహా అగ్నిలో పారేయమని వాళ్ళు చెప్తాడు. అంటే అప్పుడు పారేస్తుంటే అప్పుడు ఆస్తికుడు వచ్చి ఎంతో చక్కగా మాట్లాడతాడు. జన్మేజయ మహారాజుని, పరీక్షిత్ మహారాజుని, అతని వంశాన్ని పొగుడుతూ ఎంతో చక్కగా సరళంగా మృదువుగా మాట్లాడతాడు అనమాట. సో అతను మాట్లాడిన తీరుని బట్టి అతను ఎంతో జన్మేజయ మహారాజు ఎంతో ఆకర్షితుడైపోయి అప్పుడు ఆ యజ్ఞం మధ్యలో అడుగుతాడు అనమాట, నువ్వు చాలా బాగా మాట్లాడావు, నీకేదైనా కోరిక కలిగితే కోరిక ఉంటే అడుగు అంటే అప్పుడు అతను అడుగుతాడు అనమాట. సో ఈ ఆస్తికుడు ఈ యజ్ఞాన్ని ఇప్పుడే ఆపేయని అంటే బ్రాహ్మణులందరూ కూడా వార్నింగ్ ఇస్తారు జన్మేజయ మహారాజ్, ఇటువంటి సమయంలో ఇటువంటి వరాలు ఇవ్వకూడదు అంటే. కానీ అతను మాట్లాడిన మాట తీరుని బట్టి ఎంతో ఆకర్షితుడై వెంటనే అతను వరం ఇచ్చేస్తాడు జన్మేజయ మహారాజ్. సో వెంటనే ఆ యజ్ఞాన్ని ఆపేస్తారు అనమాట. సో మహాభారతంలో రాశారు, ఎవరికైనా పాములు అంటే భయం ఉంటే ఆస్తికుడిని స్మరిస్తే పాములు భయం పోతుంది అని అంటారు. సో అతని కులాన్ని అతను రక్షించుకున్నాడు, లేకపోతే సర్పజాతి అంతా నాశనం అయిపోయి ఉండేది. సో మంచి ఆ తర్వాత ప్రియమైనటువంటి మాటలు మాట్లాడి సత్యమైన కృష్ణుడు చెప్తాడు, కర్ణుడితో యుద్ధం చేస్తున్నప్పుడు కృష్ణుడు మంచి స్టోరీ చెప్తాడు. ఒకసారి ఒక బ్రాహ్మణుడు ఆశ్రమంలో కూర్చుని జపం చేసుకుంటున్నాడు. అప్పుడు ఒక బాటసారిని వెంటాడుతూ కొంతమంది దొంగలు వెంటబడి వచ్చారన్నమాట. ఆ బాటసారి అతని ఆశ్రమంలో దాగుండిపోతే ఆ దొంగలు వచ్చి అడుగుతాడు, ఈ బాటసారి ఎక్కడికి వెళ్ళాడు అంటే. అతను సత్యవ్రత పాలకుడు అనమాట. ఆ బ్రాహ్మణుడు సత్యాన్ని పలకాలి అని అనుకుని వెంటనే ఆ చేయి చూపిస్తాడు అనమాట. చేయి చూపించి ఇక్కడికి వెళ్ళాడు అని చేయి చూపిస్తాడు. అంటే అప్పుడు అతను ఆ దొంగలు అతన్ని ఆ బాటసారిని పట్టుకుని చంపేసి దోచుకుని వెళ్ళిపోతాడు అనమాట. సో నెక్స్ట్ జన్మలో ఈ ముగ్గురి కన్నా, ఈ దొంగల కన్నా అతి పెద్ద శిక్ష ఈ బ్రాహ్మణుడికి ఇచ్చాడన్నమాట. ఎందుకంటే ప్రాణాలకి హాని కలిగే సత్యాన్ని మనం పలకకూడదు అని కృష్ణుడు చెప్తాడు అక్కడ. సో అందువల్ల ఎక్కడ ఎలా దేశకాల పాత్రను బట్టి ఈ సత్యవాక్ పరిపాలన కూడా మనం చేసుకోవాలి. మన ప్రాణాలకి హానికరం వచ్చినప్పుడు, మన బంధువుల యొక్క భార్యా బిడ్డల యొక్క జీవితానికి ప్రాణానికి హానికరం అని మనకి తోస్తే అటువంటి అప్పుడు సత్యం పలకకూడదు అనమాట. సత్యం అబద్ధం చెప్పకూడదు అని అనుకోండి. అప్పుడు భీష్ముడు అంటాడు మహాభారతంలో, మౌనంగా ఉండిపోవాలి. అబద్ధం చెప్పాలి అని చెప్పకూడదు అని అనుకుంటే, చెప్పలేకపోతే అప్పుడు సత్యం చెప్పకూడదు అనే పరిస్థితుల్లో, అటువంటి పరిస్థితుల్లో మౌనం వహించేయాలి. అప్పుడు అబద్ధం దోషం ఉండదు అనమాట. సో చాలా ఇవన్నీ కొంచెం బుద్ధితో మనం పని చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత మౌనం, మన ప్రసాదాత్ సంతృప్తి, సరళత్వము, మౌనము, ఆత్మనిగ్రహం, స్వీయ అస్తిత్వాన్ని శుద్ధిపరచుకోవడం, అవే మానసిక తపస్సు అన్నమాట. సో
మన ఇంద్రియాలు శరీరము, ఇంద్రియాని, మనోబుద్ధి. సో ఈ కామం అనేది ఇంద్రియాల్లో ఉంటాయి. సో తర్వాత మనస్సులో ఉంటుంది, ఇంద్రియాని, మనోబుద్ధి. తర్వాత బుద్ధిలో ఉంటాయి. సో అందువల్ల ప్రభుపాద చెప్తారు, మనస్సుని, బుద్ధిని మొట్టమొదట్లో నియంత్రించడం చాలా కష్టం. కానీ మనం ఎంతో ప్రయత్నించి ఇంద్రియాలని నిగ్రహించుకోవాలి, ప్రయత్నించాలి. సో అటువంటి ఇంద్రియాలని, మనస్సు చెప్తుంది ఈ పాడు పని చేయి, ఆ పాడు పని చేయి, కానీ మనం మనస్సుని వినకుండా ఇంద్రియాలని నిగ్రహిస్తే తర్వాత మనస్సుని నిగ్రహించవచ్చు. తర్వాత ఆత్మ బలంతో బుద్ధిని కూడా నియంత్రించని. సో ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో తర్వాత ఈ కామం అనేది అతి ప్రబలమైన శత్రువు కాబట్టి అది సామదాన భేద, ఈ 4 రకాల ఉపాయాలు ఉన్నాయి కదా, సామదాన భేద దండోపాయాలు. ఈ 3 ఉపాయాలు పనిచేయవు, దండోపాయం ఒకటే పనిచేస్తుంది. అందువల్ల ఈ ఇంద్రియాల్ని గట్టిగా నిగ్రహించాలి. సో ఇంద్రియాల్ని నిగ్రహించినప్పుడు మనస్సు ఆటోమేటిక్ గా నిగ్రహం అయిపోతుంది. సో అందువల్ల మనస్సుని నిగ్రహం ఎలా చేయాలి అంటే సంతృప్తి, సంతోషం సగం బలం అని, ఈ సంతోషం ఉండడమే. సో సంతోషంగా ఉన్న వాళ్ళకి దుఃఖం ఎక్కడా దొరకదు అని నారదముని చెప్తారు. సో మంచి ఉదాహరణ ఇస్తారు నారదముని. మనం కంటకాలు, ముళ్ళు, రాళ్ళు ఉన్న చోటికి వెళ్ళినప్పుడు అలాగే నడిచికెళ్ళిపోతే కాళ్ళలో ఇవన్నీ ముళ్ళవి గుచ్చుకుపోతాయి. కానీ అటువంటి ప్రదేశాల్లో కూడా చెప్పులు వేసుకుని వెళ్తే మనకి పాదాలకి రక్షణ ఉంటుంది. అలాగే మనిషి ఎక్కడికి వెళ్ళినా సరే సంతోషం అనే చెప్పులు వేసుకుని ఎక్కడికి వెళ్ళినా సరే అతనికి దుఃఖం లభించదు అని నారదముని 17వ స్కందం భాగవతంలో చాలా చక్కగా వివరిస్తాడు అన్నమాట. సో ఈ సంతోషం మనస్సుకి, సంతోషం, సరళత్వం, మౌనం అంటే యాక్చువల్ గా మనస్సులో ఆలోచనలు బాగా పెట్టుకోవడమే మౌనం యాక్చువల్ గా. అదే ఆత్మ నిగ్రహం. సో ఇవన్నీ కూడా మనస్సునికి సంబంధించినవి. సో శ్రద్ధయా పర్యాతప్తం, ఆశించకుండా, భౌతిక లాభాలను ఆశించకుండా కేవలం భగవంతుని కొరికే మానవులచే దివ్యమైన శ్రద్ధతో చేయబడే ఈ 3 రకాల తపస్సుల్ని సాత్విక తపస్సు అంటారు. సో ఈ 3 కూడా కృష్ణుడు వివరంగా చెప్పాడు. మానసిక, వాచిక అండ్ శారీరక తపస్సులు. ఇప్పుడు 3 రకాలు ఉంటుంది. సో శ్రద్ధతో కూడి ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా ఈ తపస్సు చేయడం ఇవేను. తర్వాత సత్కార మాన పూజార్థం తపో డంబే చైవయత్ క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చలమద్రువం. సత్కార మాన పూజలు, సత్కారము, గౌరవం, పూజను పొందడానికి గర్వంతో చేయబడే తపస్సు రజోగుణంగా, ఇవి అశాశ్వతమైనవి. సో గ్రాహణ ఆత్మనయం, స్వీయ హింసతో కానీ ఇతరుల్ని నశింపజేయడానికి లేదా వారికి హానిని కలిగించడానికి మూర్ఖత్వంతో చేసే తపస్సు తమోగుణంతో. సో మనం చూసాం ప్రభుపాద్ ఇదే చెప్తారు అనమాట. సో లైక్ హిరణ్యకశిపు, హిరణ్యాక్ష, రావణాసురు, కుంభకర్ణ, వీళ్ళందరూ కూడా తపస్సు చేశారు కానీ ఇతరుల్ని పీడించడానికి, రైట్, ఇతరుల్ని పీడించడానికి. మనం కూడా అప్పుడప్పుడు కొంతమంది భక్తులు అంటుంటారు, నేను ఎంతో సాధన చేశాను, నన్ను ఇబ్బంది పెట్టాడు కాబట్టి ఇతనికి ఇటువంటి దుఃఖం కలిగింది అని సంతోషిస్తారు. ఇవన్నీ కూడా తమోగుణం తపస్సు అనమాట. సో మనం ఎప్పుడు కూడా అనుకోకూడదు నేను మంచి పెద్ద భక్తుడిని, నేను పతివ్రతని, నన్ను ఇబ్బంది పెట్టడం వల్ల వీళ్ళకి ఇటువంటి కష్టాలు కలిగే, ఇటువంటి ఆలోచనలు మనం పెట్టుకోకూడదు అనమాట. సో హిరణ్యకశిపు ఎంతో పట్టుదలతో, ఎంతో శ్రద్ధతో తపస్సు చేశాడు. యాక్చువల్లీ అందరూ అనుకుంటారు వాడు బ్రహ్మదేవుడు భక్తుడని. వాడు బ్రహ్మదేవుడు భక్తుడు కాదు. కానీ బ్రహ్మదేవుడు ఎందుకు వచ్చాడంటే ఇటువంటి వాళ్ళకి వరాలు ఇవ్వాలని, ఈ వరాలు ఇవ్వడానికి ఇన్ఛార్జ్ అనమాట అతను. అందువల్ల బ్రహ్మదేవుడు వచ్చాడు. రావణాసుడికి కూడా బ్రహ్మదేవుడు వచ్చాడు. ఎందుకంటే అతను ఇన్ఛార్జ్ అనమాట. అతను తప్పేం కాదు, ఎందుకంటే కృష్ణుడే ఇవన్నీ అరేంజ్మెంట్ చేశాడు. ఇటువంటి తపస్సులు చేస్తే ఇటువంటి ఫలాలు ఇవ్వాలి అని. కొంతమంది బ్రహ్మదేవుని వాళ్ళని నిందిస్తుంటారు, కానీ కృష్ణుడే బ్రహ్మదేవుడి రూపంలో
విష్ణువు అనమాట. బ్రహ్మదేవుడి రూపంలో వస్తాడు అతను. సో మళ్ళీ అతన్ని నిగ్రహించడానికి విష్ణువే వస్తాడు మళ్ళీ. సో అందువల్ల సో ఈ హిరణ్యకశిపు రావణాసురుడు ఎంతో తపస్సు చేసి, ఎంతో శ్రద్ధతో తపస్సు చేసి, ఎన్నో కష్టాలని అనుభవించి, ఎన్నో అప్సరసుల్ని వీళ్ళ ప్రేరేపించినా సరే టెంప్ట్ అవ్వకుండా ఎంతో చాలా కఠోరమైన తపస్సు చేశారు. కానీ ఇతను చేసిన తపస్సులోని, ధ్రువ మహారాజ్ చేసిన తపస్సులోని చాలా చాలా ఇది చాలా తేడా ఉన్నది. ఏంటంటే వాళ్ళ హిరణ్యకశిపు రావణాసుడు తపస్సు చేసిన తర్వాత కూడా అతని మనసులో మాత్రం ఏ విధమైనటువంటి మార్పు లేదు. తర్వాత వాళ్ళు ఇతరుల్ని పీడించడానికే తపస్సు ఆరంభించాడు. సో తపస్సులో ఫలితాన్ని పొందిన తర్వాత కూడా అదే మనబుద్ధిని ఉంచుకున్నాడు, అతను మారలేదు. కానీ ధ్రువ మహారాజ్ మాత్రం సత్వగుణంలో తపస్సు చేయడం వల్ల వెంటనే విష్ణు నుంచి దర్శనం చేసుకోకుండా వెంటనే అతను మారిపోయాడు. సో అందువల్ల అది మనం గ్రహించాలన్నమాట. సో ఈ ఇతరుల్ని పీడించడానికి పరస్య ఉత్సాహనార్థం వా అదే. సో ఈ తామస జనులు తపస్సు చేస్తారు. సో తర్వాత 3 రకాలు ఉంటే దానాలు. సో దాతవ్యం ఇది దానం దీయతే చ అనుపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. సో మహాభారతంలో రాశారనమాట. ఆంధ్రాలో చాలా ఫేమస్ ఉంటుంది. ధర్మం ఏమిటంటే దానమే ధర్మం అని అంటారు. సో ఈ దానం మనం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. మనం ఏదైతే ఇస్తామో అదే మనకి చెందుతుంది అంటారు పురాణంలో. మనం ఏది ఇచ్చామో అదే మంది. ఏది మన బ్యాంకుల్లో ఉన్న డబ్బులు, స్థిరాస్తులు, చరాస్తులు ఇవన్నీ కూడా మనవి కావు. మనం ఏది ఇచ్చామో అదే మంది అదంటారు. సో మనం ఎవరైతే ఇస్తారో వాళ్ళకే తీసుకునే అధికారం ఉన్నది అంటారు. సో అందువల్ల ఈ దానం గృహస్థుల యొక్క మొట్టమొదటి ధర్మమే దానం అన్నమాట. సో ఈ దానం చేయాలి. కానీ ఎలా చేయాలి నేర్చుకోవాలి. సత్వగుణంలో ఉంది. సత్వగుణంలో ఉండడం అంటే దేశకాల పాత్రల్ని చూసుకుని దీయతేచ అనుపకారిణే అంటే ఎటువంటి ఫలాకాంక్ష లేకుండా, ఎటువంటి పూజా ప్రతిష్టలు కోరుకోకుండా నేను కృష్ణుడికి కృష్ణ భక్తులకి దానం ఇవ్వాలి అని అనుకోవడమే. అప్పుడప్పుడు దయతో దానం చేస్తాం, అప్పుడప్పుడు అర్హులకి దానం చేయడం. ఈ 2 రకాలైనటువంటి దానాలు అన్నమాట. సో కొంతమంది మనం చూస్తాం, బీదవాళ్ళు ఆకలితో ఉంటే అన్నం పెట్టాలి, అది దయతో చేయడం. ఆ తర్వాత అర్హులకి దానం చేయడం. సో ఇవి వాళ్ళకి కొంతమంది సాధువులకి వాళ్ళకి డబ్బులు అవసరం ఉండదు, వాళ్ళకి ఏమీ అవసరం ఉండదు. కానీ కృష్ణుడు సంతోషం కోసం, మన ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం అటువంటి వాళ్ళని పిలిచి దానం ఇవ్వాలి. వాళ్ళకి కావాలని కాదు, వాళ్ళకి అవసరం అని కాదు, కానీ మన అవసరం అన్నమాట. సో మనం అందువల్ల అటువంటి వాళ్ళని పట్టుకుని దేశకాల పాత్ర అటువంటి వాళ్ళని పట్టుకుని మనం దానం ఇవ్వాలి. సో దానం ఇచ్చేటప్పుడు ఎటువంటి ఫోటోలు తీసుకోవడం, ఇన్స్టాగ్రామ్ లోని ఫేస్బుక్ లో వేసుకోవడం ఇవన్నీ చేయడం మంచిది కాదు. సో అది కానీ అటువంటి దానాలు చేస్తే అది రజోగుణ దానం అన్నమాట. సో ప్రత్యుపకారం ఆశిస్తూ ఫలాన్ని ఆశిస్తూ తర్వాత అప్పుడప్పుడు దీయతేచ పరిక్లిష్టం. సో పెళ్ళని చెప్తూ ఉంటుంది, స్వామి వచ్చాడు 500 రూపాయలు అంటే అతనికి శ్రద్ధ ఉండదు. కానీ పెళ్ళని చెప్తుంది 500 రూపాయలు. సో 500 రూపాయలు ఇవ్వాలా, ఎంతో దుఃఖంతో ఇస్తారు వాళ్ళు.
సో అటువంటి దానం రాజస దానం అన్నమాట. సో అది కానీ అదేశకాల పాత్ర అపాత్రులకి దానం చేయడం చాలా ప్రమాదకరం అన్నమాట, చాలా ప్రమాదకరం. ఎవడో మీరు ఏదో దయపడి జాలిపడి ఎవరికో డబ్బులు ఇచ్చారనుకోండి, వాడు వెళ్ళి కత్తి ఏదో కొనుక్కుని పెళ్ళాన్ని ఏమన్నా పొడిచేసాడు అనుకోండి, ఆ పాపం అంతా మనకి దానం ఇచ్చిన వాడికి కలుగుతుంది. సో అందువల్ల ఈ ఇథియోపియా చాలా పేద కంట్రీలన్నీ కూడా చాలా మంది దానాలు చేస్తుంటారు. ఆ దానాలన్నీ కూడా ఆ టెర్రరిస్టులకి చేతులకు వెళ్ళి ఆయుధాలు కొనుక్కోవడానికి వాళ్ళు ఉపయోగిస్తుంటారు. సో ఆ ఆయుధాలతో ఎవరిని చెప్తారో దాంట్లో సగం పాపం ఆ దానాలు ఇచ్చిన వాళ్ళకే కలుగుతుంది. సో ఎవరికైనా పేదవాళ్ళకి దానం చేయాలి అనుకుంటే డబ్బులు ఇవ్వడం కన్నా అన్నం పెట్టడం మంచిదన్నమాట. ఎందుకంటే డబ్బులు ఇచ్చారో వాడు ఏదో సారాది తాగి పెళ్ళాన్ని కొట్టాడు అనుకోండి, ఆ పాపం అంతా మనకి కలుగుతుంది. సో అసత్కృతం ఏ విధంగా శాస్త్రజ్ఞానం లేకుండా చేయడం. అండ్ దెన్ అవజ్ఞాతం అంటే కొంతమంది భక్తులు కూడా బ్రాహ్మణులు కూడా లైన్ లో నిలబడతారు, తీసుకోండి అగౌరవంగా దానం చేయడం. ఇవన్నీ కూడా తమోగుణంలో దానం. ఇది 3 రకాలు: యజ్ఞము, తపస్సు, దానం. ఈ 3 రకాలు. ఆ తర్వాత ఇటువంటి మనకి చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ కృష్ణుడు వీటన్ని మనకు కూడా సత్వగుణంలో అప్పుడప్పుడు దానాలు చేస్తుంటాం, తపస్సులు చేస్తుంటాం. మన యూజువల్ గా మనం యజ్ఞాలు చేస్తుంటాం. కానీ ఇంకా అపరిపక్వత్వం వల్ల మనకి రజోగుణం, తమోగుణ ఈ భావాలు కూడా అవగుణాలు వచ్చేస్తుంటాయి. అటువంటిప్పుడు ఏం చేయాలి? అప్పుడు కృష్ణుడు మనకి సొల్యూషన్ ఇస్తున్నాడు. ఓం తత్సత్ ఇతి నిర్దేశం. ఇవన్నీ మీరు గుర్తుంచుకోండి. ఈ 17 చాప్టర్ కి ఇదే పెండెంట్ శ్లోకం అనమాట, ఇంపార్టెంట్ శ్లోకం. ఓం తత్సత్ ఇతి నిర్దేశం బ్రహ్మణస్తి త్రివిధ స్మృత బ్రాహ్మణశ్చ స్తేన వేదాశ్చ యజ్ఞశ్చ విహితా పురా. సో ఎప్పుడు యజ్ఞం చేసినా, ఎప్పుడు దానం చేసినా, ఎప్పుడు తపస్సు చేసినా ఓం తత్సత్ అని చెప్పి దానం చేయండి. ఏ విధమైనటువంటి దోషాలు ఉన్నా సరే పోతాయి అని మనం నేర్చుకోవాలి. సో ఈ ఓం తత్సత్ ఎప్పుడు కూడా కృష్ణుడు చెప్తున్నాడు, ఇది పరబ్రహ్మాన్ని సూచిస్తాయి. ఈ 3 అక్షరాలు, ఈ 3 పదాలు ఓం తత్ సత్. సో ఇది ఓం తద్విష్ణు పరమం పదం అనే ఉంది. ఓం ఇత్యేతత్ బ్రహ్మణో వేదిష్టం నామ. ఈ ఋగ్వేదం నుంచి ఓం తీయబడింది. సో ఈ ఓంకారమే అన్నిటికీ కూడా మూలం అన్నమాట. సో కృష్ణుడు యొక్క శబ్ద అవతారం ఓం. ఆ తర్వాత తత్వమసి ఈ శంకరాచార్య వాళ్ళు ఫేమస్ అయ్యారు కదా, తత్వమసి. ఈ చాందోగ్య ఉపనిషత్ నుంచి. సో తత్ అంటే కృష్ణుడు అనమాట. సో అది వాడు అతను. తత్ ఓం తత్ సత్ సదైవ సౌమ్య చాందోగ్య ఉపనిషత్ నుంచి. ఈ 3 లక్ష్యాల్ని సూచిస్తుంది. ఇక్కడ ఈ 3 రకాలు చూడండి, యజ్ఞము, వేదము, బ్రాహ్మణుడు, ఈ 3. సో వేదాలను అనుసరించి యజ్ఞాలు చేస్తారు. యజ్ఞాలు చేసేవారు ఎవరు? బ్రాహ్మణులు. సో ఈ ముగ్గురు కూడా ఓం తత్స ఈ వేదాల నుంచి వచ్చాయి కాబట్టి. సో వేదాలు ఈ యజ్ఞం చేసేటప్పుడు మనం ఎప్పుడు కూడా ఓం తత్సత్ అని, తపస్సు చేసినప్పుడు కూడా ఓం తత్సత్ అని, దానం చేసినప్పుడు కూడా ఓం తత్సత్ అని చెప్పి ఈ 3 చేయాలన్నమాట. సో ఆహారం గురించి చెప్పలేదు కృష్ణుడు. సో తస్మాత్ ఓం ఇది ఉదాహృత్య, రైట్. సో అందుకే శాస్త్ర విధుల ప్రకారం యజ్ఞము, దానము, తపస్సు వంటి కర్మలు చేపట్టే తత్వజ్ఞులు పరమ పురుషుని పొందడానికి సర్వదా ఓంకారంతో ప్రారంభిస్తారు. ఓంకార శ్రీకారం చుట్టారు అంటారు. అలాగా ఓంకారం అలాగా. సో
ఫలవాంఛ లేకుండా మనిషి తత్పదంతో నానా రకాల యజ్ఞాలను, తపస్సులను, దానాలను తప్పక నిర్వహించాలి. భవబంధం నుండి ముక్తిని పొందడమే అటువంటి. సో మళ్ళీ తత్. సో కొంతమంది ఓం తర్వాత తత్ తర్వాత సత్. సద్భావే సాధుభావేచ. సత్ అంటే పరబ్రహ్మ, సాధుభావే అంటే మంచివాడు, భక్తుడు అనమాట. సాధుభావే. దెన్ ప్రశస్తే కర్మణి అథ. సో కర్మ, ఇవన్నీ కూడా మంచివాడు, సాధువు పరబ్రహ్మాన్ని కోసం పరబ్రహ్మం సత్యం, మంచివాడు సత్యం, సత్. ఈ కర్మలు, కృష్ణుడి యొక్క చేయబడే కర్మలు కూడా సత్. అందువల్ల సద్భావే సాధుభావేచ సత్ ఇది ప్రయుజ్యతే. ప్రశస్తే కర్మణీయత సత్ శబ్ద పార్థయుజ్యతే. ఇవన్నీ అర్థం చేసుకోవాలి. సో ఇటువంటి వాళ్ళు యజ్ఞే తపసి దానేచ స్థితి సదిచ్యతే కర్మ చైవ తదిర్థేయం సత్ ఇత్యాభి అభిజీయతే. సో ఈ యజ్ఞం చేసినప్పుడు కానీ, తపస్సు చేసినప్పుడు కానీ, దానం చేసినప్పుడు కానీ, శాస్త్రం ప్రకారంగా చేస్తే అవి సత్ అవుతాయి. ఇది అర్థం చేసుకోవడం కొంచెం ఒకసారి ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇటువంటి వాళ్ళు ఇది సో ఓం తత్సత్ మొట్టమొదట అనుకుంటే మనకి తర్వాత అనిపిస్తుంది. సో మనం అనుకుంటే ఓం తత్సత్ కృష్ణార్పణం వస్తు, ఈ రెండు శబ్దాలు మనకి ఏవైనా దోషాలున్నా, ఏటువంటి అవగుణాలు ఉన్నా సరే మనం అవి శుద్ధీకర పవిత్రం అయిపోతాయి. తర్వాత లాస్ట్ లో కృష్ణుడు చెప్తాడు అశ్రద్ధయా హృతం దత్తం. ఈ ఎవరైతే అశ్రద్ధతో చేస్తారో అటువంటి వాళ్ళకి ఈ జన్మలో కూడా ఎటువంటి ఫలితం దొరకదు, వచ్చే జన్మలో కూడా ఎటువంటి ఫలితం దొరకదు అని కృష్ణుడు నిర్ధారిస్తాడు. సో చాలా అందువల్ల మనకి చాలా శ్రద్ధగా ఇవన్నీ పనులన్నీ చేసుకోవాలి. అందువల్ల లేకపోతే ఎటువంటి యజ్ఞం చేసినా, ఎటువంటి దానం చేసినా, ఎటువంటి తపస్సు చేసినా, అశ్రద్ధతో కూడిన తపస్సు, దానము, యజ్ఞము ఇవన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీర్ అని అంటారు. ఓకే, థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఎనీ క్వశ్చన్స్? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. అదే ఇప్పుడు దీంట్లో మరి ఆహారం గురించి వచ్చింది కదా, అంటే ఇప్పుడు ఆనియన్ గార్లిక్ అంటే తమో గుణము, రజోగుణం అలా ఎలా దేనిలోకి తీసుకుంటే ఎలా? తమోగుణం పద్మపురాణంలో వర్ణించబడింది కదా. ఉల్లిపాయలు, వెల్లుల్లు తింటే అది ఆవు మాంసంతో తినడంతో సమానం అని. మీరు విన్నారా? అంటే ఆ స్టోరీ అది విన్నాను రోజు. అదే ఇప్పుడు ఉల్లిపాయలు వెల్లుల్లిపాయ తినకూడదండి, అవమాంసం తిన్నట్టే. విన్నా స్టోరీ విన్నాను ప్రభుజీ. అప్పుడు ఏదో వాళ్ళు ఏదో హోమం ఏదో చేస్తున్నప్పుడు భార్య ఎవరు వచ్చి చెప్పేసి తినేస్తుంది. అది తినడానికి పెట్టుకుంటుంది, తర్వాత పారేస్తుంది. ఆ అవమాంసం నుంచే ఉల్లిళ్ళు, వెల్లిపాయలు మళ్ళీ వచ్చాయన్నమాట. అందువల్ల పద్మపురాణంలో చెప్పబడేది ఆ ఉల్లి తినడం అంటే అవమాంసంతో తినడం సమానం. అందువల్ల భక్తులు కృష్ణుడు తిండు. సో ఎవరో అడిగాడు ప్రభుపాద్ని, మీరు ఆనియన్ గార్లిక్ ఎందుకు తినరు అంటే ప్రభుపాద్ చాలా సింపుల్ గా ఆన్సర్ ఇచ్చారు, కృష్ణుడు తిండు, మేము తినం. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి ప్రభుజీ. ఇది రావణాసురుడు రజోగుణకి
రిప్రజెంటేషన్ కదా, అంటే రజోగుణం అంటారు కదా రావణాసురుడు. తమోగుణంలో తపస్సు చేశాడు. ఏదండి హరే కృష్ణ? తపస్సు చేశాడు తమోగుణంలో. తమోగుణంలో తపస్సు చేసాడు. ఇప్పుడు రజోగుణంలో ఉన్న వాళ్ళు రాక్షసుల్ని వెళ్ళి ప్రార్థిస్తారు అంటారు కదా, మరి అతను శివభక్తుడు కదా, మరి దాన్ని ఎలా తీసుకోవాలి? లెక్చర్ వినలేదు మీరు. వాడు శివభక్తుడు కాదు, వాడు కోరికల భక్తుడు. కోరికల భక్తుడు అంటారా? కోరిక భక్తుడు. శివుడు తీరుస్తాడని శివుడిని పూజిస్తాడు, కానీ శివుడి పట్ల ఎటువంటి భక్తి లేదు. అలా ఓకే ప్రభు, ఓకే ప్రభు, కరెక్ట్. అంటే మన శివభక్తుడు అని అలా చదువుకుని అలా పెరిగే వల్ల మనకు అదే థాట్ ఉంటుంది కదా, మంచి భక్తుడు గొప్ప భక్తుడు అని ఇలా చెప్పుకోవడం, అదే ఎక్కువ ఇది వల్ల అలా డౌట్ వచ్చింది. ఓకే ప్రభు, అదే మీ హరే కృష్ణ, థ్యాంక్ యూ. అండ్ రాజులు కూడా, చాలా మంది రాజులు కూడా రజోగుణంలో ఉంటారు. రాజులు అంటే రజోగుణం అంటారు కదా, వాళ్ళు కూడా చాలా భక్తులు ఉన్నారు కదా ప్రభు, అంటే యాగాలు చేసిన వాళ్ళు, యజ్ఞాలు చేసిన వాళ్ళు. అదే ఈ అధ్యాయం యొక్క ఉద్దేశం అదే ఏంటంటే, మీరు ఏ గుణం సరే గురువు ప్రామాణిక గురువు ఆదేశాలను అనుసరించి సత్వగుణానికి వచ్చి అటువంటి కార్యాలు చేయాలి అని కృష్ణుడి యొక్క ఉద్దేశం అన్నమాట. క్షుద్ర పూజలు అవి చేయకూడదు అన్నమాట. ఓకే ప్రభు, హరే కృష్ణ. హరే కృష్ణ. తపస్సులు చేయడం. హరే కృష్ణ ప్రభు. ఇంకోటి కాలమాన పరిస్థితులు, ఇప్పుడు ధర్మరాజు ఉన్నాడు, ధర్మరాజు కూడా రాజే కదా, క్షత్రియుడే, అని ధర్మాత్ముడు అంటున్నాం మనం. ఎందుకంటున్నాం? ఆ పరిస్థితిని బట్టి ధర్మాత్ముడే. యుద్ధం చేయాలంటే యుద్ధం చేస్తాడు, ధర్మం చేయాలంటే ధర్మం చేస్తాడు. అది ధర్మం, ఇది మరొకటి హరే కృష్ణ ప్రభు, ఇంకొక సందేహము. ఇప్పుడు మనము చాలా మంది అంటే ఇప్పుడు మనకి ముక్తి, అదే మనం అది మనుష్యుడు మీరు చెప్పారు కదా 3 రకాలు, మన ముముక్షత్వం అంటే ముక్తిని కోరుకోవాలి, మనం లిబరేషన్ ని దానికోసం అభ్యసించాలి. అది కానీ ఇప్పుడు మనము ముందుగా ఇప్పుడు ఆకలి వేసేవాడికి అన్నం పెట్టాలి అనేది ఇప్పుడు జనరల్ గా మనం తెలుసుకున్న విషయం కదా ప్రభు. అది అంటే ఒకళ్ళు ఈ మధ్య ఎక్స్పీరియన్స్ అయింది ఎవరికో. ఇప్పుడు మనందరం ఈ రకంగా ప్రయత్నించాలి ముక్తి కోసం, మన ఈ జన్మరాహిత్యం కోసం మనము అభ్యసించాలి ఇవన్నీ చెప్పినప్పుడు కొంతమంది మీరు అన్నట్టుగా సాయిబాబా భక్తులైతేనేమి ఎవరైతేనేమి వాళ్ళు మానవ సేవ మాధవ సేవ కింద ఎక్కువ తీసుకుంటారు కనుక, వాళ్ళంటే అదే నారాయణ సేవ కింద తీసుకుంటారు కనుక ఆకలి సేవలకు అన్నం పెట్టడమే కదా ముఖ్యం, వాడికి తీసుకెళ్లి ఇవన్నీ చెప్తే అర్థమవుతుందా అనే ఒక క్వశ్చన్ చేశారు ఛాలెంజింగ్. దీన్ని మనం ఎలా చెప్పగలగాలి అండి ప్రభుజీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సపోజ్ మీ ఫాదర్ ఉన్నారు అనుకోండి, అతనికి మీరు సేవ చేయాలి అని అనుకున్నారు అనుకోండి, ఓకే మీరు అతనికి ఆకలిస్తుంది, కానీ మీరేం చేస్తారు? పేదల్ని పిలిపించి వాళ్ళకి పేదలకి తినిపిస్తారు, ఏం పెట్టరు. అంటే అదే మంచి విషయమా? కాదు. మీ తండ్రికి మీరు సేవ చేయాలి అనుకుంటే మీరు తండ్రి చెప్పినట్లు మీరు చేయాలి. అతను మంచినీళ్ళు అడిగితే మీరు అతనికి ఇవ్వాలి, అవునా? అతనికి ఇవ్వాలి. అతను చెప్పినట్లు చేస్తే అతను సంతోషిస్తాడు. అలాగే కృష్ణుడు ఎక్కడా కూడా చెప్పలేదు, భగవద్గీతలో కానీ భాగవతంలో కానీ ఎక్కడా కూడా చెప్పలేదు పేదలకి మీరు సేవ చేస్తే నన్ను సేవించినట్లే అని ఎక్కడైనా చెప్పాడా? చెప్పలేదు. కానీ కృష్ణుడు అన్నాడు, నా భక్తుల్ని సేవ చేస్తే నన్ను సేవ చేసినట్లే అన్నారు. అవును ప్రభు. ఇప్పుడు మనకి ఆకలిగా ఉన్న వాళ్ళు ఎదురవుతారు, మనము ఆకలిగా ఉన్న వాళ్ళు ఎదురవుతారు, అప్పుడు మనము మీరు అన్నం పెట్టండి, ప్రసాదం పెట్టండి, కానీ అది మానవ సేవ మాధవ సేవ అనకూడదు. మానవ సేవ మానవ సేవ
మాధవ సేవ. సో మాధవ సేవ వచ్చినప్పుడు మాధవ సేవ చేయండి, మాధవ సేవ వచ్చినప్పుడు మానవ సేవ చేయండి. కానీ మానవ సేవే మాధవ సేవ అని అనకండి. ఎప్పుడైనా ఎవరైనా గృహస్థుడి యొక్క ధర్మం ఏంటంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా ఆకలితో ఉండకూడదు. పామున్నా ఇంట్లో పామున్నా సరే పాము కూడా ఆకలిగా ఉండకూడదు. ఆ పాము కూడా పాలు పెట్టాలి, ఎలకకి ఆహారం పెట్టాలి. ఇవన్నీ ప్రభుపాద ఫాదర్ చేస్తారు. సో అందువల్ల అవన్నీ చేయాలి, కానీ కృష్ణుడిని కూడా పూజించాలి. కృష్ణుడికి పూజ, కృష్ణుడి కోసం శుభ్రంగా స్నానం చేసి మంచి బట్టలు వేసుకుని కృష్ణుడి యొక్క ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలని కృష్ణుడి యొక్క విగ్రహానికి అర్పించడం, ఇవన్నీ కూడా మాధవ సేవ. భగవద్గీత చదవడం, భాగవతం చదవడం, మందిరానికి వెళ్ళి సత్సంగం చేయడం, ఇవన్నీ కూడా మాధవ సేవ అన్నమాట. అవన్నీ చేయాలి. ఎవరైనా మీకు కనిపించారనుకోండి, ఎవరైనా ఆకలితో ఉన్న వాళ్ళు, వాళ్ళకి భోజనం పెట్టి, అది మానవ సేవ. హరే కృష్ణ. రెండు చేయాలి, కానీ మానవ సేవ మాధవ సేవ అనకూడదు. అది నాస్తికత్వం అన్నమాట, నాస్తిక్. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. రామరూప్ ప్రభు అందరూ కొత్త సంవత్సరంలో సంతోషంగా ఉండడానికి నరసింహవందనం చేస్తారా? ఎవరికైనా డౌట్స్ ఏమి ఉన్నాయా ప్రభుజీ? అదే ఇప్పుడు మీరు చెప్పారు కదా, సో అన్నం పెట్టాలి అన్నట్టుగా. సో అంటే అదే అండి ఇక్కడ, అంటే మరి ప్రసాదం పెట్టడం అన్నది ఇంపార్టెంట్ లేదా మామూలుగా? అంటే ఇప్పుడు అదే మీరు అన్నట్టు సత్వగుణం, ఇప్పుడు వాళ్ళు ముందు మానవ సేవ చేయాలి అన్నట్టుంటారు కాబట్టి సో సత్వగుణంలో ఉన్నారు అనుకోవచ్చా వాళ్ళు, లేకపోతే వాళ్ళది కూడా అది పర్సనల్ కోరిక? నేను అది అంటే వాళ్ళు జస్ట్ అన్నం పెడితే సరిపోతుందా, లేకపోతే ప్రసాదం పెట్టడం ఇంపార్టెంట్? యాక్చువల్ గా ఇవి ఇటువంటి సామాజిక సేవలు అహంకారం వల్ల చేయబడతాయి అన్నమాట. అందువల్ల అందరూ కూడా వాళ్ళ కర్మల్ని బట్టి వాళ్ళ దుఃఖాలను అనుభవిస్తుంటారు. సో కృష్ణుడు ఒక వ్యక్తి ఒక పాపం చేయడం వల్ల ఆ పాపాన్ని పోగొట్టడానికి ఒక రకమైన శిక్ష కృష్ణుడు ఇస్తాడు. సో మనం వెళ్ళి వాటిని డిస్టర్బ్ చేయడం అహంకారం అన్నమాట. సో అంటే మనం దేవుడు లాగా ప్రవర్తిస్తున్నాం అన్నమాట. సో అందువల్ల ప్రభుపాద్ చెప్తారు, అందరికీ కన్నా అతి పెద్ద ముఖ్యమైనటువంటి సామాజిక సేవ ఏమిటంటే వాళ్ళని కృష్ణ భక్తులు చేసే. కృష్ణ భక్తులు చేస్తే వాళ్ళ దుఃఖాలు ఆటోమేటిక్ గా పోతాయి. లేకపోతే కృష్ణుడు ఆ దుఃఖాలని సహనం చేయడానికి శక్తినిస్తాడు. కానీ ఎంతమంది ఆకలి మీరు తీర్చగలరు? ఎంతమందికి మీరు మందులు ఇవ్వగలరు? ఎంతమందికి మీరు ఇల్లు కట్టగలరు? కొన్ని వేల లక్షల సంస్థలు ఉన్నాయి. ఎంతో మంది వాళ్ళు సేవ చేస్తున్నారు. ఈ ప్రపంచంలో దారిద్ర్యం పోయిందా? ప్రపంచంలో రోగులు పోయారా? ఇంకా ఉన్నాయి. కానీ మనం కృష్ణుడి యొక్క కృష్ణ భక్తి ఇస్తే వాళ్ళకి అన్ని బాధలు కూడా పోతాయి. రూట్, ట్రీటింగ్ ద రూట్, ఇది అదే అన్నమాట. సో తర్వాత యాక్చువల్గా అవన్నీ ఉన్నాయి. అవన్నీ చేయడం వల్ల, సామాజిక సేవ చేయడం వల్ల కృష్ణుడు 12వ అధ్యాయం లాస్ట్ లోకంలో మీన్స్ చెప్తాడు కదా, కొన్ని స్టేజెస్ ఇచ్చాడు కదా. తర్వాత లాస్ట్ లో కృష్ణుడు అదే అంటాడు, అభ్యాసేపి అసమర్థోషి తత్కర్మ పరమో భవాన్ మదర్థం అపి కర్మాణి కుర్వం సిద్ధి అతేది అపి అశక్తోషి. అతను కృష్ణుడు అంటాడు, ఫస్ట్ మీరు అభ్యాసం చేయకపోతే కొంతమంది అభ్యాసం చేయలేరు, అటువంటి అప్పుడు నా గురించి పని చేయి. లేకపోతే నా గురించి కూడా పని చేయలేకపోతే మీ యొక్క కర్మఫలాల్ని విడిచిపెట్టే. సో ప్రభుపాద అదే అంటారు, కొంతమంది ఇళ్లలో భార్యలు పిల్లలు కూడా కొంతమంది వాళ్ళని భక్తి చేయడానికి అంగీకరించరు. అటువంటి వాళ్ళు వాళ్ళ కర్మఫలాన్ని దానాలు చేయడానికి, నూతులు తవ్వడానికి, రోడ్లు వేయడానికి, వృక్షాలు నాటించడానికి, ధర్మశాలలు, అన్నదానం, వీటన్నిటికీ కూడా ఫలాన్ని అర్పణ చేస్తే వాళ్ళకి శాంతి లభిస్తుంది అని కృష్ణుడు చెప్తాడు. సో అవి కూడా ఉన్నాయి.
సో అందువల్ల వాళ్ళకి పుణ్యం కలుగుతుంది అనమాట. సో పుణ్యం కలగడం వల్ల మంచి కుటుంబంలో జన్మ దొరుకుతుంది. మంచి కుటుంబంలో జన్మ దొరికినప్పుడు ఇస్కాన్ డివోటీస్ ఎవరైనా వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రీచింగ్ చేయడం, అది ఆ అవకాశం వాళ్ళకి లభిస్తుంది అనమాట. అందువల్ల అవి కూడా మంచివే. ఎవరైతే భక్తి చెయ్యలేరో అటువంటి వాళ్ళు చెయ్యొచ్చు అన్నమాట. కానీ భక్తి చేసుకునే వాళ్ళు మాత్రం కృష్ణుడి యొక్క మందిరానికి, భగవద్గీత స్పాన్సర్ కి, భక్తుల సేవలో దానం చేయాలి. అదేనమాట. అవి ఖండించలేదు, కానీ హైయెస్ట్ కాదనమాట, ఉత్తమమైనది కాదు. అది చేయొచ్చు, కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బులు ఇచ్చే ముందు అన్నదానం అది చేయడం మంచిదే, కానీ డబ్బులు ఇచ్చే ముందు చాలా ఆ సంస్థ, ఎన్నో వందల సంస్థలు, ఈ ఎన్జిఓలు అన్ని ఉన్నాయండి బాబు ఇండియాలో. ఈ మోదీ గారు వచ్చి ఎన్నో వందల వేల ఎన్జిఓల్ని మూసేస్తున్నారు. సో ఈ బిల్ గేట్స్ ఎన్జిఓ ఒకటి ఉంది, వాడు ఏం చేస్తున్నాడంటే ఛత్తీస్గఢ్ లో వెళ్ళి ఆ ఆదివాసులందరికీ కూడా కొన్ని రకాలైనటువంటి మందులు ఇచ్చి ప్రయోగాలు చేస్తున్నారు. ప్రయోగాలు చేసి వాళ్ళ ఆడపిల్లల మీద ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు అనమాట. ఎక్స్పెరిమెంట్ చేసి వాళ్ళ పీరియడ్స్ అవి బంద్ అయిపోయి తర్వాత ఎన్నో రకాలైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి, సో ఇటువంటి ఎన్జిఓలు ఎన్నో కొన్ని వేల వందలు ఉన్నాయి. మనం ఆ ఎన్జిఓలకి దానం చేసామనుకోండి, ఈ భారతదేశంలో అశాంతిని సృష్టించడానికి వాళ్ళు ప్రయత్నిస్తుంటారు. సో ఈ రాయట్స్ అవి చేయించడం, ఇవన్నీ కూడా ఎన్జిఓలు పనులే. సో చాలా మంది ఎన్జిఓలు పైసలు కలెక్ట్ చేసుకుని హిందూ మతానికి ఎగ్నెస్ట్ గా వాళ్ళు పనిచేస్తారు. సో మనం చాలా జాగ్రత్తగా దానం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అపాత్రుల యొక్క చేతుల్లో మన డబ్బులు పడితే వాళ్ళు చేసిన పాపాల్లో సగం మనకు తప్పుతుంది. ప్రభుజీ ఇంకోటి అంటే మీరు గురువు చెప్పిన ఆజ్ఞలు పాటించాలి అన్నట్టుగా అన్నారు కదా. సో అంటే ఇప్పుడు లేదు నేను భగవద్గీత వింటున్నాను అంటే నాకు శాస్త్రం తెలుసు కాబట్టి గురువు ఆశ్రయం అవసరం లేదు అన్నట్టుగా, అంటే అలా ఇప్పుడు నేను జస్ట్ భగవద్గీత ఫాలో అయిపోతే చాలా, లేదా అంటే గురువు ఆశ్రయం గురువు శిక్షా గురువు కానీ దీక్షా గురు కానీ ఎవరో ఒకరు గురువు ఆశ్రయంలో ఉండే పని చేయాలి. అప్పుడే అది కృష్ణుడి యొక్క సేవ అవుతుంది. లేకపోతే కృష్ణుడు డైరెక్ట్ గా చెప్పేస్తాడు. నేను ప్రభుపాద చెప్తున్నారు, మనం అథారిటీ శాంక్షన్ లేకుండా మనం ఏ సేవ చేసినా సరే అది కృష్ణుడి యొక్క సేవ కాదని ప్రభుపాద డిక్లేర్ చేస్తారు. అందువల్ల మనం ఎవరో ఒకరు అథారిటీ కింద ఉండి మనం సేవ చేయాలి, లేకపోతే సరైన ఫలితం లభించదన్నమాట. అంటే పుణ్యకార్యం కిందకి, అంటే పుణ్యకార్యం కిందకి వెళ్తుంది అది పుణ్యకారం అయిపోతుంది. థ్యాంక్ యూ. ఓకే, హరే కృష్ణ ప్రభుజీ. ఫైనల్ ఇట్స్ మీ గోపి కృష్ణదాస్ ప్రభుజీ, ప్లీజ్ యాక్సెప్ట్ హంబల్ ఒబేసెస్. ప్రభుజీ మీరు భక్తులు కాని వాళ్ళు, ఐ కాంట్ హియర్. భక్తులు కాని వాళ్ళు వినిపిస్తుంది ఇప్పుడు? భక్తులు కాని వాళ్ళు అంటే కృష్ణుడికి లేకపోతే కృష్ణ భక్తులకి లేకపోతే బుక్ డిస్ట్రిబ్యూషన్కి దానం చేయని వాళ్ళు దాన ధర్మాలు చేయొచ్చు. ఐ మీన్ లైక్ అన్నదానం కానీ వేరే దానాన్ని కానీ అలా దానం చేయడం వల్ల బాండేజ్ ఉంటే ఇంకొక జన్మ తీసుకుంటారు అని అంటారు. హరే చాలా క్లియర్ గా ఉంది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఈరోజు క్లాస్ ద్వారా అయితే ఏంటి, ఈ ప్రశ్నలు జవాబుల ద్వారా అయితే ఏంటి ఎంతో కాలంగా నాలో ఉన్న అపోహలన్నీ తొలగిపోయాయి అని చెప్పదలుచుకున్నాను ప్రభుజీ.
వెరీ నైస్, థ్యాంక్ యూ. హరే కృష్ణ రోజు. ఇంకొక రోజు అంటే సాధారణంగా మనం ఇప్పుడు ఇవే విషయాలు అంటే ఇప్పుడు ఆహారం గురించి కానీ ఇవి జనరల్ ఇంట్లో వాళ్ళకి చెప్పాలి అనుకుంటే కొద్దిగా ఇబ్బంది పడతాం కదా. అంటే మన జనరల్ ఇక్కడ ఉన్నప్పుడు భక్తుల మధ్యలో ప్రాక్టీస్ చేయడం ఈజీగానే ఉంటది, కానీ మళ్ళీ ఇండియాలోకి వెళ్ళాక వాళ్ళకి చెప్పి వాళ్ళతో పాటించమని చెప్పడం, సో అంటే వాళ్ళకి ఎలా మృదువుగా సరళంగా చెప్పవచ్చు ఎలా కానీ. యాక్చువల్గా కృష్ణుడి పట్ల ప్రేమ ఉన్నవాళ్ళు ఎవరిని ఖాతరు చేయరండి. ఎవరిని కేర్ చేయరు. కృష్ణుడే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. సో ఈ మృదుగా మాట్లాడేవన్నీ ఉండవు అనమాట. సో కృష్ణుడికి ఇష్టం ఉండదు నేను పదార్థ దృష్టి, ప్రసాదం దృష్టి, ప్రసాదం పదార్థం. ఈ పదార్థాలని తినడం కృష్ణుడికి ఇష్టం లేదు. కృష్ణుడికి ఇష్టం లేని పని నేను ఏది చేయను అని వాళ్ళ దృఢ నిశ్చయం ఉంటుందండి భక్తులకి. ఆ దృఢ నిశ్చయంతో ఉన్నవాళ్ళు తల్లైనా తండ్రైనా ఎవరైనా సరే డైరెక్ట్ ఫేస్ మీద చెప్పేస్తారు, ప్రసాదం ఇస్తే తింటాను, లేకపోతే నేను తిన్ను. రైట్. ఈ మధ్యన ఒక పెద్ద డోనర్ మాకు ఫోన్ చేసి నిన్ను మీ మరో భక్తుల్ని ఇంటికి భోజనానికి పిలవాలనుకున్నాను, మీరు వస్తారా అని. అంటే నేను వెంటనే అన్నాను, మీరు వెజిటేరియనా నాన్ వెజిటేరియన్? సో వాళ్ళు అన్నారు నాన్ వెజిటేరియన్. నేను చాలా వినయంగా చెప్పేశాను, మేము నాన్ వెజిటేరియన్ ఇంట్లో తినవండి, మంచినీళ్ళు కూడా తాగం, సారీ అని. డొనేషన్ ఇస్తారని నేను వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి తింటే, ప్రభుపాద ఒకసారి 3 రోజులు ఫాస్టింగ్ చేశారండి మలేషియాలో. ప్రభుపాద ఒక నాన్ వెజిటేరియన్ ఇంట్లో ఉంటున్నారు వాళ్ళు, ఉండాల్సి వచ్చింది ప్రభుపాద. 3 రోజులు ఏమీ తినలేదు. సో మనకి భక్తి అంటే అనుకూలస్య సంకల్ప, ప్రతికూలస్య వర్జనం. సో అనుకూలం ప్రతికూలస్య వర్జనం. అటువంటి జగాలకి వెళ్ళకూడదు. వెళ్తే మాత్రం మన నియమాలను మనం పాటించుకోవాలి. సో కాంప్రమైజ్ అంటే దాన్ని హృదయ దౌర్బల్యం అంటారు. హృదయ దౌర్బల్యం వల్ల ఇటువంటి ఆలోచనలు వస్తుంటాయి. అయ్యో ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు. మన ప్రభువా చెప్పారు, వీళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు మనం ఆలోచించకూడదు. కృష్ణుడు ఏమనుకుంటాడు మీరే చెప్పండి. మీరు ఇంటికి వెళ్ళారనుకో, మీరు వాళ్ళు మాంసాలు అవి తింటారు, వాళ్ళ ఇంట్లో మీరు భోజనం చేయాలి అని వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి మనస్సుకి నొప్పిస్తుంది అని మీరు అనుకుంటారు. మీరు అప్పుడు కృష్ణుడు ఏమనుకుంటారు? నాకు ఇష్టం లేని పని చేస్తా. సో మనం నిర్ణయించుకోవాలండి, కృష్ణుడు ఏమనుకుంటాడో అని ఆలోచిస్తామా, మన బంధువులు ఏమనుకుంటారో అని ఆలోచిస్తామా? ఇది మీరు ఎవరి వాళ్ళు నిర్ణయించుకోవాలి. సో నా బంధువులు ఏమనుకుంటారో అని అనుకుని అంటే మరి కృష్ణుడిని మర్చిపోవాలి. కృష్ణుడు ఏమనుకుంటారో అని ఆలోచిస్తే మన బంధువుల్ని మర్చిపోవాలి. సో ఇది నిర్ణయం, మనం ఎవరి వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి. సో వాళ్ళ యొక్క హృదయం యొక్క స్థిరత్వాన్ని బట్టి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. సో చాలా మంది భక్తులు ఒకసారి వచ్చేసిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరగకుండా చూడలేరు వాళ్ళు. ఏమైనా సరే కొంతమంది వెనక్కి వెళ్ళిపోతారు వాళ్ళు. అయ్యో మా నాన్నకి డబ్బులు లేవు, అమ్మకి డబ్బులు లేవు, ఆరోగ్యం బాగోలేదు, ఇది అది అని వెనక్కి వెళ్ళిపోతుంది. కొంతమంది మాత్రం గౌర్ నారాయణ మహారాజ్ అని వాళ్ళు పేదలు, ఎంతో పెద్ద పేదలు అయినా సరే, వాళ్ళ దగ్గర ఏం లేనా సరే వాళ్ళకి విశ్వాసం ఉంది, కృష్ణుడిని పూజిస్తున్నాను కాబట్టి వాళ్ళు కృష్ణుడే చేసుకుంటారు, నేను ఎవడినని ఆ ఉద్దేశంతో ఉన్న వాళ్ళు చాలా మంది భక్తులు ఉన్నారు. కొంతమంది వెనక్కి వెళ్ళిపోయి సేవ చేస్తుంటారు. ఏది కరెక్టో వాళ్ళ మానసిక స్థితిని బట్టి, ఆధ్యాత్మిక ప్రగతిని బట్టి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారండి. దేర్ ఇస్ నో ఫిక్స్డ్ ఆన్సర్. ఎవరెవరు వాళ్ళ ఆధ్యాత్మిక ప్రగతిని బట్టి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. సో దాన్ని హృదయ దౌర్బల్యం అంటారు, హృదయం యొక్క స్థిరత్వం అంటారు.
సో హృదయంలో స్థిరత్వం, విశ్వాసం ఉన్న వాళ్ళు కృష్ణుడు చూసుకుంటాడులే అని. సో ప్రభుపాద అదే అన్నారు. నేను చాలా సంవత్సరాలు అనుకునేవాడిని, నేను సన్యాసం తీసేసుకుంటే నా భార్య బిడ్డలు ఏమవుతారు. ఆ తర్వాత నాకు ఒక ఆలోచన కలిగింది, నేను చచ్చిపోతే వాళ్ళు ఇంకా బతికే ఉంటారు కదా. నేను అప్పుడు అంటా, నేను చచ్చిపోతే ఏం చేస్తా అంటే కృష్ణుడు చూసుకుంటాడులే అని అంటాము. నేను బ్రతుకున్నా సరే వాళ్ళని విడిచిపెట్టిస్తే కృష్ణుడి యొక్క నేను చేస్తే వాళ్ళు కృష్ణుడు చూసుకుంటారని మనం అనుకోవాలి కదా. అందువల్ల ప్రభుపాద చెప్పి నేను వదిలిపెట్టి వచ్చేస్తాను. అది సో దిస్ ఇస్ there is no fixed answer for this. ఎవరి వాళ్ళు తీసుకోవాలి. అంటే అదే బ్రో, సో అంటే ఎప్పుడైతే శ్రద్ధగా మనం ఇవన్నీ విని ఆ నమ్మకం మన కృష్ణుని పైన పెరుగుతుందో అప్పుడు మనం థ్యాంక్ యూ. ఎందుకంటే మనం ఎప్పుడైతే అప్రసాదం మీన్స్ ప్రసాదం కాని వస్తువులు మనం తింటామో వెంటనే నెక్స్ట్ డే మన జపం పాడైపోతుంది. సో మనకే కలుగుతుంది, అయ్యో ఇక్కడ తినడం వల్ల నా జపం పాడైపోయింది, నా దురాలోచనలు వస్తున్నాయి, అందువల్ల తినకుండా ఉండడం మంచిదే అని మనకి ఆ సద్భావన కలుగుతుంది కొన్నాళ్ళ తర్వాత. అప్పుడు మనం అంతటి మనమే మానేస్తాం. వెరీ వెల్, థ్యాంక్ యూ. కొన్ని చోట్ల ఇలా ఉంటది ప్రభుజీ, వాళ్ళు నాన్ వెజిటేరియన్ సరే వేరే పాత్రలో చేస్తారు, అవి చాలా నాన్ వెజ్ కి వాడరు, అలాంటి వాటిలో ఉన్నప్పుడు తినొచ్చు పర్వాలేదు. ప్రభుపాద చాలా స్ట్రిక్ట్ ఈ విషయం. నాన్ వెజిటేరియన్ ఇంట్లో తినకూడదు. మీరు ప్రోగ్రామ్ చేసినప్పుడు కూడా నాన్ వెజిటేరియన్ ఇంట్లో నుంచి ప్రసాదం తీసుకురాకూడదు. ఏదో మొహమాటం పడి ఏమనుకుంటారో అని అనుకుంటాం కదా. మనం మొదట్లోనే స్ట్రిక్ట్ గా ఉంటే వాళ్ళు భక్తులకి సేవ చేయాలని కోరిక కలిగినప్పుడు, నేను ఒకసారి మనం ఒక ఆంధ్రుల ఇంటికి భోజనంకి వెళ్ళాను. భోజనం పిలిచారు. భోజనం పిలిస్తే తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది వాళ్ళ ఇంట్లో మాంసం వండుకుంటున్నారు. అంటే నేను డైరెక్ట్ గా చెప్పేసాను, నేను తిన్నాను. సో మంచినీళ్ళు తాగేసి వచ్చేసాను. ఆ తర్వాత వాళ్ళకి కోరిక కలిగింది అనమాట. ఈ ఆంధ్రులు మంచి పాయస్ చాలా పుణ్యవంతులు అనమాట వాళ్ళు. ఆ తర్వాత వాళ్ళకి కోరిక కలిగింది, ఎలాగైనా సరే భక్తులకి సేవ చేయాలి అని, భక్తులకి పిలిపించి భోజనం పెట్టాలని. ఆ రోజే వాళ్ళు చికెన్ ఏదో వంటి పెట్టుకున్నారు వాళ్ళు. అది కచరాలో పాడేసి ఆ రోజు నుంచే వెజిటేరియన్ అయిపోయి, ఆ తర్వాత పాత్రలన్నీ మార్చేసి ఒక నెల రోజుల తర్వాత నాకు ఇన్ఫార్మ్ చేశారు, ప్రభుజీ వెజిటేరియన్ అయిపోయాం, ఆ యుటెన్సిల్స్ అన్ని బయట పారేసాం, తర్వాత మీరు భోజనం వస్తారా అంటే సో వాళ్ళకి ఆ కోరిక కలుగుతుంది. వాళ్ళకి భక్తులకి సేవ చేయాలని కోరిక ఉంటే. మరొక ఆవిడికి ఇంటికి వెళ్ళాం, కుక్క ఉన్నది. కుక్క ఉన్న ఇంట్లో తినకూడదు మనం. సో నేను చెప్పేశాను, కుక్క ఉంటే నేను మీ ఇంట్లో తిన్నాను అంటే వాళ్ళకి ఎన్నో సంవత్సరాల నుంచి కుక్కని పెంచేవారు. ఆ కుక్కని వాళ్ళ ఇంటి విలేజ్ లో విడిచిపెట్టి వచ్చేసి ఇప్పుడు పెద్ద భక్తులు అనమాట వాళ్ళు. 20 సంవత్సరాల నుంచి వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు. నేను చెప్పాను, కుక్క ఉంటే మీ ఇంట్లో తిన్నాను అంటే అప్పుడు కుక్కని విడిచిపెట్టేసి తర్వాత మళ్ళీ పిలిచారు. అలాగా మనం స్ట్రిక్ట్ గా ఉంటే వాళ్ళు మారుతారు. మన మొహమాట పడి ఏమనుకుంటారో అని అనుకుంటే వాళ్ళు ఎప్పుడు విడిచిపెట్టరు. ప్రసాదం కాన్సెప్టే చాలా డిఫరెంట్. కొంతమంది ఇలా చేస్తే వాళ్ళు ఫ్లెక్సిబుల్ గా ఉంటే వాళ్ళు తొందరగా వస్తారని చెప్పి చెప్తుంటారు, కానీ అది ప్రాక్టికల్ కాదు. మీరు అన్నట్టుగా మనం స్ట్రిక్ట్ గా ఉంటేనే ఖచ్చితంగా వాళ్ళు మారుతారు. మన ఆలోచన ఉండాలి. ఆల్రెడీ ప్రోగ్రామ్ వచ్చేవాళ్ళు పాడైపోతారు అటువంటి పదార్థాలు తినడం వల్ల. ఆహార నియమం ఎన్ని ఆహార నియమాలు మన వేదాల్లో చెప్పిన ఆహార నియమాలు, ఇంకా దేని గురించి కూడా అన్ని నియమాలు లేవు. ఆహారమే చాలా ముఖ్యం. చాలా సంతోషం బాబు, చాలా సందేహాలు క్లియర్ అయిపోయాయి చాలా మందికి. చాలా సందేహాలు ఈ విషయంలో, స్పెసిఫిక్ గా ఈ ప్రసాదం విషయంలో చాలా మందికి చాలా సందేహాలు. చాలా చక్కగా వివరించారు అందరూ.
శివ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. రామరావు ప్రభుజీ, మీరు ఒకసారి మీ ప్రసంగంలోనే చెప్పారు, దుర్యోధనుడు శ్రీకృష్ణుడిని ఇంటికి ఆహ్వానిస్తే వెళ్ళలేదు, ఎందుకంటే ఒకటి ఆయన మీద అంటే ఇష్టం లేదు, ఇంకొకటి ఆయనకి ఆకలి లేదు అని చెప్పారు. ఆకలి లేదు వచ్చింది హరే కృష్ణ. అరటి పళ్ళు తొక్కలు తినడానికి వెళ్ళిపోయాడు, కానీ చేసిన స్వీట్ రైస్ అది తినడానికి ఒప్పుకోలేదు. అలాగే కృష్ణుడు మనం ఫాలో అవ్వాలి. కృష్ణుడు చాలా స్ట్రిక్ట్ అన్నాడు. ఒకసారి ఘంటాకర్ణుడు ఫ్రెష్ బ్రాహ్మణులను చంపి ఫ్రెష్ మాంసాలను కృష్ణుడికి అర్పిస్తాడు బద్రీనాథ్లో. కృష్ణుడు అంటాడు, జెంటిల్మెన్ మహాత్ములు ఇటువంటి నీచ పదార్థాలు తినరు, మీరు ఎందుకు అలా చేస్తారో వెళ్ళిపో అని అంటే, అప్పుడు ఆ చంపిన బ్రాహ్మణుడిని కృష్ణుడు జీవించేస్తాడు. మళ్ళీ ఇటువంటి పదార్థాలు మేము తినమని కృష్ణుడు చాలా స్ట్రిక్ట్ గా చెప్తాడు అక్కడ బద్రీనాథ్లో. సో భక్తుడు అని చెప్పి ఏది అర్పణ చేస్తే అది తినరు కృష్ణుడు. ఘంటాకర్ణుడు పెద్ద భక్తుడు అనమాట. కృష్ణుడు దర్శనం ఇవ్వడానికి ద్వారకా నుంచి బద్రీనాథ్ వెళ్ళారు. అటువంటి వాడు ఏదో అర్పించాడని కృష్ణుడు తినలేదు, గట్టిగా చెప్పాడు, నేను ఇటువంటి తినం, మేము ఫలాలు పలహారాలు పళ్ళు అవి తింటాం, అదే అర్పణ చేయాలి అంటే అప్పుడు మనం అలాగే ఉండాలి. మనం దృఢంగా ఉండాలి ప్రభు, మన ఆలోచన దృఢంగా ఉండాలి. సో వాళ్ళ గురించి వీళ్ళ గురించి మనం అనుకుంటే మన సాధన కూడా ఇబ్బంది అవుతుంది. సో అటువంటి దృఢంగా ఉన్న వాళ్ళని మనుషులు గౌరవిస్తారు. ఓకే, చాలా స్ట్రిక్ట్. సో శకుని కూడా యుధిష్ఠిర మహారాజుని గౌరవించేవాడు. ఎందుకంటే శకుని అనేవాడు, మిగతా వాళ్ళు వద్దు, యుధిష్ఠిరుడు ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పడు, అధర్మం చేయడని అందులో విశ్వాసం. ఎందుకంటే విదురుడు చెప్తాడు ధృతరాష్ట్రుడికి, 13 రోజులు 13 సంవత్సరాలతో సమానం, ఈ వనవాసం 13 రోజులు అయిపోయి వాళ్ళని మళ్ళీ వెనక్కి పిలిపించేయని అంటే దుర్యోధనుడికి చాలా కోపం వస్తుంది విదురుడి మీద. అంటే శకుని చెప్తాడు, నువ్వేమి ఇబ్బంది పడుతూ, అక్కడ యుధిష్ఠిరుడు ఉన్నాడు, యుధిష్ఠిరుడు ఇటువంటి అవకాశాలు ఉపయోగించుకోడు, అతనికి 13 సంవత్సరాలు అంటే 13 సంవత్సరాలు, 13 రోజులు అంటే 13 రోజులే, ఇటువంటి తొంటరి పనులు చేయడు అతను, నాకు చాలా విశ్వాసం ఉందని. అక్కడ వనవాసంలో అర్జునుడు భీముడు వీళ్ళందరూ కూడా అన్ని వస్త్రాలు, వీరుల యొక్క వస్త్రాలని ఆయుధాలు పట్టుకుని తయారైపోతారు. అంటే సమానం, మనం వెళ్ళి అటాక్ చేద్దామని. అంటే యుధిష్ఠిరుడు అంటున్నాడు, నేను వచనం ఇచ్చాను, ధర్మాన్ని దాటి నేను, నాకు 13 సంవత్సరాలు అంటే 13 సంవత్సరాలే, 13 రోజులు అంటే ఏటువంటి విశేష పరిస్థితులు కలగలేదు ఇప్పుడు, అందువల్ల నేను వనవాసం చేస్తాను, మీ మీద ఏమీ నియమం లేదు, మీరెళ్ళి అటాక్ చేసుకోండి. కానీ వీళ్ళ యొక్క లక్షణం ఏంటంటే ధర్మాన్ని ఫాలో అయ్యారు వాళ్ళందరూ కూడా. అందువల్ల సో అందువల్ల ఈ దుర్మార్గులు దుష్టులు వాళ్ళు కూడా ధర్మాన్ని పాటించే వాళ్ళని గౌరవిస్తాడు. రైట్, అందువల్లే కంసుడు దేవకిని విడిచిపెట్టాడు, ఎందుకంటే వాడికి విశ్వాసం ఉంది వసుదేవుడు ఎప్పుడు అబద్ధాలు ఆడ్డాడు. ఓకే, నమస్తే నరసింహాయ ప్రహ్లాదలాదదాయినే హిరణ్యాకాశీపూర్వక్ష శిలఠన్ కానకాలయే ఇతో నరసింహో పరతో నరసింహ యతో యతో యామి తతో నృసింహో హరే నృసింహో హృదయే నృసింహో నరసింహమదే శరణాం ప్రపదే తవ కర కమల భరే నాకా అద్భుత శృంగ దాళితా హిరణ్యకశిపు తను భృంగా
केशवधृता नरहरि रूपा जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे जय नरसिंह देव सिंह देव नरसिंह देव जय नरसिंह देव जय कलाधरा 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 जय कलाधरा नरसिंह देव भगवान की जय प्रहलाद महाराज की जय गौर प्रेमानंदे हरि हरि बोल हरे कृष्णा थैंक यू